శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైనా మనము ఫీల్ అవుతూ ఊహించుకుంటూ ఉంటే అది తప్పక జరుగుతుంది అంటున్నారు కదా, మరి ఇక్కడ కర్మ సిద్ధాంతము ఎలా పనిచేస్తుంది వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. మరలా ప్రశ్నను ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైనా మనము ఫీల్ అవుతూ ఊహించుకుంటూ ఉంటే అది తప్పక జరుగుతుంది అంటున్నారు కదా, మరి ఇక్కడ కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తున్నది వివరించగలరు? అసలు మైండ్ అంటే ఏమిటి? భౌతికముగా మన తలలో ఉన్న మెదడు, ఆధ్యాత్మికముగా మనసు, మొత్తము శరీరమంతా వ్యాపించి ఉన్న మనసు. మనసుకు ఒక ప్లేస్ లేదు, కానీ భౌతికంగా మెదడు అనేటువంటి ఒక అవయవం మనకు పనిచేస్తుంది, శరీరం మొత్తాన్ని పనిచేయించేది అది. అయితే ఆధ్యాత్మికంలో అది అంతవరకే మైండ్ అంటే కానే కాదు. భౌతికంగా శరీరంలో చూడటానికి ఉన్నది మెదడు అనేటువంటిది ఒకటి, అంతే. ఇక్కడ ఈ మైండ్ అనే దాన్ని వివరించి చెప్పారు. అంటే సైన్స్ డెవలప్మెంట్ లో వచ్చినటువంటి పేర్లు ఇవన్నీ, వాటి వివరాలు ఇవన్నీ. ఒకటి కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే ప్రస్తుతము స్పృహలో ఉన్నటువంటి, ఎరుకలో ఉన్నటువంటి మైండ్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, నేను మీకు చెబుతున్నా, మీరు వింటున్నారు. ప్రస్తుతంలో ఉన్న మనసు. ఎప్పుడు ఈ ప్రస్తుతంలో ఉన్న మనసులోనే మనం ఉంటాం. ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విధానం ఇది. ఈ ప్రస్తుతంలో ఉన్న మనసులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, నేను చెబుతున్నా, మీరు వింటున్నారు. నేను చెబుతున్నది నేను కూడా వింటున్నాను, నాకు వినపడుతుంది. అంటే నాకు మననం జరుగుతుంది, శ్రవణము మననము రెండు జరుగుతున్నాయి. నాకు చెప్పటం కూడా మళ్ళీ నేనే చెబుతున్నాను, మీకు శ్రవణం జరుగుతుంది. నాకు నేను చెప్పే విషయాలే నాకు తెలిసినవే కనుక శ్రవణం వింటున్నాను, తెలిసిన విషయాలే కనుక మననం కూడా జరుగుతుంది. అయితే ఈ చెబుతున్న విషయాలన్నీ నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు నేను చెబుతున్నప్పుడు అసలు ఈ విషయాలు నాలో ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాయి? శబ్దరూపం ఎలా ధరిస్తున్నాయి అంటే నా లోపల ఊహాత్మకంగా, భావనాత్మకంగా మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదో ఆ ప్రశ్నను అర్థం చేసుకొని నా మైండ్, అంటే నా ప్రస్తుత మైండ్ ఆ ప్రశ్నను అర్థం చేసుకొని నా మైండ్లో ఉన్నటువంటి గతపు ఆలోచనలను, దీనికి సంబంధించినటువంటి సమాధానాలను వెతికి బయటకు తీసుకొస్తుంది. ఇప్పుడు నా లోపల ఆ సమాధానాలు ఎందుకున్నాయి, అసలు ఎక్కడున్నాయి అంటే మొత్తం కలిపి మనసు, మైండ్. కానీ ప్రస్తుత మనసు ఇది మనం మాట్లాడుకుంటుంది. ఎప్పుడు మీరు ప్రస్తుత మనసులోనే ఉంటారు. మీరు టీ తాగుతున్నారు, మీరు కాఫీ తాగుతున్నారు అంటే ప్రెజెంట్ లో మీరు పనిచేసేదంతా ప్రస్తుత మనసు. ఇప్పుడు ఈ ప్రస్తుత మనస్సులో మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం వెతుకుతుంది లోపలికి వెళ్ళి, ఎక్కడైనా ఉందా ఈ సమాధానం అని. ఆ సమాధానాన్ని దొరికింది దానికి, లోపల ఉంది, మైండ్లో ఉందని. ఎక్కడుంది? పాత మైండ్లో ఉంది, పాత మనస్సులో ఉంది. అది వెతికి పట్టుకొని మళ్ళీ ప్రస్తుత మనసులోకి తెచ్చి, ఇదిగో దీనికి సమాధానం ఇది, మాట్లాడు అని చెబుతుంది. అందుకని మాట వెనక మాట వరుసగా వచ్చేస్తా ఉంది. ఇది సృష్టి ఏర్పరిచినటువంటి శరీర విధానం. శరీర మనస్సుల కలయికలో మనిషి జీవన విధానం ఇలా ఉంది. మైండ్ ఎక్కడా విడివిడిగా విడిపోలేదు. పాత మనసు, కొత్త మనసు అన్నట్టు విడివిడిగా విడిపోలేదు. కానీ మనకి కాలభావన ఉంది. కాలభావంలో గతము, ప్రస్తుతము, భవిష్యత్తు అనేటువంటి మూడు స్థితులను మనం అనుభవిస్తూ ఉంటాం. గతములో మనం గ్రహించినవన్నీ కూడా మన మనసులో ఉన్నాయి, అది గతపు మనసు. ఇప్పుడు మనం భావించుకుంటున్నవన్నీ కూడా ప్రస్తుతంలో ఉన్నాయి. ఇప్పుడు నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు, ప్రస్తుత మనస్సు. మరి ఈ ప్రస్తుతంలో ఉన్నవన్నీ ఏమవుతాయి? ఇప్పుడు మనం చెప్పుకుంటూ వింటున్నవన్నీ ఏమవుతాయి? లోపలికి వెళ్తాయి. విన్నవన్నీ లోపల గుర్తుంటాయి.
గుర్తున్నదంతా మళ్ళీ కాసేపటికి, అంటే మనం ఇంకో గంటకు ముందుకు వెళ్ళినప్పుడు ఇది గతపు మనసు. అంటే ఇది మీరు వినేశారు మొత్తం. మీరు వినటం ఎలా జరిగింది? ప్రస్తుత మనసులో జరిగింది. నేను చెప్పేశాను మొత్తం, ప్రస్తుత మనసులో చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి చెప్పాను నేను? గతపు మనసులోంచి సమాధానాలను తీసుకొని చెప్పాను, ప్రస్తుత మనసుతో చెప్పాను. మీరు ప్రస్తుత మనస్సులో వినేశారు, వినేసినాక ఏమైపోయింది? మీకు అది గతపు మనసు అయిపోయింది. ఇది విన్న విషయాలన్నీ గుర్తు ఉండటం అనేది గతపు మనసు, జ్ఞాపకాలు గతపు మనసు. ఆ గతపు మనసే మన ప్రవర్తన, మన గుణాలు, మన జీవన విధానము, ఇవన్నీ. అయితే ఆ గతపు మనసు ఎలా తయారవుతుంది అంటే, మనము లోపల ఏది వేసుకున్నామో అదే. అంటే కంటి ద్వారా ఏమి గ్రహించాం, చెవి ద్వారా ఏమి గ్రహించాం, ముక్కు ద్వారా ఏమి గ్రహించాం, నాలుక రుచుల ద్వారా ఏం గ్రహించాం, చర్మపు స్పర్శల ద్వారా ఏమి గ్రహించాం. అంటే శబ్ద, స్పర్శ, రూప అంటే దృశ్యములు, రుచులు, వాసనలు, వీటన్నింటి ద్వారా ఈ 5 విధానములుగా మానవుడు గ్రహించగలడు, ప్రపంచాన్ని గ్రహిస్తున్నాడు. శబ్దముల ద్వారా అనేక ప్రవచనములు వినుంటాను, కంటితో అనేక పుస్తకములు చదువుకొని ఉంటాను, అంటే దీనికి సంబంధించి. ఇవన్నీ గతంలో జరిగిపోయినవి నా లోపల ఉన్నాయి. అనేక మంది మహాత్ములు విన్న ఉన్నాయి, అనేక మంది మహాత్ములు చదువుకున్న ఉన్నాయి. ఇందులో ఏ అద్భుతం లేదు, ఏ మహిమ లేదు. ఎవరు ఎక్కడ ఎలా చెప్పినా ఇదే తీరి. ఎవరికి ఆకాశంలోంచి ప్రశ్నలకు సమాధానాలు వచ్చేయవు. అలా వస్తే మీకు కూడా వస్తాయి. అప్పుడు మీరు అసలు ప్రశ్న అడగక్కర్లా. చదువుకున్న వాళ్ళు దాన్ని ఆలోచించి చెబుతారు. అందుకే భౌతికంలో కూడా విద్య ఏర్పడింది. లేకపోతే అందరూ ఆకాశంలోంచి తపస్సులు చేసి భౌతిక విద్యలు కూడా నేర్చుకునేవాళ్ళు. భౌతికంలో వృత్తి వ్యాపార ఉద్యోగాలు కానీ, ఇంట్లో చేసుకునే చిన్న చిన్న పనులు, టీలు పెట్టడాలు, కాఫీలు పెట్టడాలు, వంట వండటాలు, ఇల్లు తుడుచుకోవటాలు, శుభ్రపరుచుకోవడాలు, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిందే. చిన్నతనం నుంచి అన్నీ నేర్చుకున్నవే. నేర్చుకున్నవన్నీ ఏమవుతాయి? తెలుసుకున్నవన్నీ ఏమవుతాయి? గ్రహించినవన్నీ ఏమవుతాయి? అనుభవించినవన్నీ ఏమవుతాయి అంటే గతపు మనసుగా లోపల ఉండిపోతాయి. ఆ గతపు మనసులో మనకు అవసరమైన వాటిని ప్రస్తుత మనస్సులోకి తెచ్చుకుంటాం. అంటే ప్రస్తుత మనసుకి ఏమి అవసరం అది గతపు మనసులో వెతికి అదే తెచ్చేసుకుంటుంది. ఆ ప్రాసెస్ మనలో ఉంది. అందుకే మనం గతపు భార్యను గుర్తుపట్టగలుగుతాం, గతపు భర్తను గుర్తుపట్టగలుగుతాం, గతపు తల్లిదండ్రులను గుర్తుపట్టగలుగుతాం, గతపు పిల్లల్ని గుర్తుపట్టగలుగుతాం. ఇప్పుడు నిద్ర లేవగానే మొత్తం అన్ని గుర్తు చేసుకుంటూ, నన్ను నేను గుర్తుపెడుతూ, నా చుట్టూ ఉన్న వాళ్ళని గుర్తుపెడుతూ, ప్రపంచంలో ఉన్న వస్తువులు, విషయాలు, వృత్తి వ్యాపార జ్ఞానాలు ఎలా చేయాలి ఏంటి మొత్తం అన్ని గుర్తుపెడుతూ సాగుతున్నానంటే గతపు మనసులో ఇవన్నీ ఉన్నాయి. ఆ గతపు మనసు సబ్ కాన్షియస్ మైండ్. అంటే ఇప్పుడు అవసరం లేదు, అక్కడ ఉన్న స్టాక్ రెడీగా ఉంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటో తెలుసా? గుర్తున్న మనసు. మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, గుర్తున్న విషయాల మనసు, గుర్తున్న జ్ఞాపకాల మనసు. ఇప్పుడు చిన్నతనం నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నాకు 57 సంవత్సరాలు. ఈ 57 సంవత్సరాలు నేను నా మనసుని నా శరీరము ద్వారా, నా శరీరములో ఉన్న పంచేంద్రియముల ద్వారా ప్రాపంచికముగా గ్రహించిన విషయాలతో తయారు చేసుకున్నాను. అంతే, ఏం లేదు మనసు అంటే. అది ఎక్కడ తయారైంది? నాలో ఉన్న ప్రాణశక్తిలో ఇవన్నీ ప్రింట్ అయినాయి. అంటే మనసు యొక్క శరీరం ఏంటి, మూల పదార్థం ఏంటంటే నా ప్రాణశక్తి. నేను బ్రతికి ఉండడానికి ఆధారమైన ప్రాణశక్తి. అందులో అదే ప్రాణశక్తిని ఉపయోగించుకొని నా శరీరం కదులుతుంది, గ్రహిస్తుంది. అలా గ్రహించిన విషయాలన్నీ కూడా శరీరానికి బయట భిన్నమైనవి. అందుకని మన ఇంద్రియాలన్నీ బయటికి చూసేలా ఉన్నాయి. కన్ను, చెవి, ముక్కు, చర్మము, నాలుక రుచి తెలుసుకొనుట, స్త్రీ పురుష శారీరక సుఖములు అన్నీ బయటికి వైపుగా ఉంటాయి, బయట నుంచి గ్రహించేలా ఉంటాయి. కానీ గ్రహించినవి, బయట నుంచి గ్రహించినవి అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి? లోపల ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి, లేదా అక్కడ ఆ ప్లేస్లో, ప్రాణశక్తి అనే ప్లేస్లో నిల్వ ఉంటున్నాయి. మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు, లేదా అక్కడ ముద్రింపబడుతున్నాయి. మొత్తానికి లోపల సెటిల్ అవుతున్నాయి. అలా లోపల సెటిల్ అయిన వాటిలో గుర్తున్న విషయాలు సబ్ కాన్షియస్ మైండ్. గుర్తున్నవి మాత్రమే.
మనకి గుర్తులేని విషయాలు అనేకం ఉంటాయి. మనం చిన్నతనం నుంచి ఇప్పటి వరకు పెరిగాం. చిన్నప్పుడు అసలు తల్లిదండ్రుల దగ్గర పసితనంలో ఆ మంచం మీద ఉన్నప్పుడు, తల్లి పాలు తాగిస్తున్నప్పుడు, శుభ్రం చేస్తున్నప్పుడు, మలమూత్ర విసర్జన శుభ్రం చేస్తున్నప్పుడు, మనకు స్నానాలు చేయిస్తున్నప్పుడు, మనం పెంచి తీసుకొస్తున్నప్పుడు, ఆ పెరుగుదలలో మనకు అన్ని విషయాలు గుర్తుండవు, చాలా మర్చిపోయి ఉంటాం. ఇప్పుడు కూడా చాలా విషయాలు మర్చిపోతాం, అసలు గుర్తురాదు. ఒకటి ఎక్కడ పెట్టామో ఎప్పటికీ గుర్తురాదు. చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు మనుషులు. అంటే గుర్తు రాకపోవటం, మర్చిపోవటం అనేది మనిషికి ఉంది. గుర్తున్న విషయాలు సబ్ కాన్షియస్ మైండ్, గుర్తు లేని విషయాలు అన్కాన్షియస్ మైండ్. ఉన్నాయి అవి కూడా, కానీ గుర్తు లేవు. మొత్తం మైండ్ ఇది. ఈ మొత్తం కలిపితే మైండ్ అన్కాన్షియస్, సబ్ కాన్షియస్, ప్రస్తుతం కాన్షియస్ మైండ్. అంటే స్పృహలో ఎరుకలో ఉన్న ప్రస్తుత మనస్సు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ప్రస్తుత మనస్సు. నేను మాట్లాడుకుంటున్నది ప్రస్తుత మనస్సు. మీరు ప్రస్తుత మనస్సులో ఉంటారు ఈ శీర్షిక అయ్యే వరకు. కానీ నాకు రెండు జరుగుతున్నాయి. నేను గుర్తున్న వాటిలోంచి, అంటే సబ్ కాన్షియస్ మైండ్లోంచి సమాధానాలను తెచ్చుకొని కాన్షియస్ మైండ్లో, అంటే ప్రస్తుత మనస్సులో మీకు చెబుతున్నా. అంటే నాకు సబ్ కాన్షియస్లోంచి ట్రాన్స్ఫర్ అయ్యి ప్రస్తుత మనసులోకి వస్తున్నాయి. ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నాయి అంటే మైండ్ అంత పొడుగ్గా, అంత దీర్ఘంగా, అన్ని రకాలుగా ఏం లేదు, ఉన్నది ఇంతే. మొత్తం ఒకటే మైండ్, దానిలో విభాగాలు అసలు లేవు. అందుకని విభాగాలుగా అర్థం చేసుకోవడం ఏంటి అంటే, ఇప్పుడు ప్రస్తుతం అంటే మనం కాలాన్ని ఎలా భూత అంటే గడిచిపోయిన కాలం, ప్రస్తుత గడుస్తున్న కాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు రాబోయే కాలం అని ఎలా విడదీసుకున్నామో ఆ కాల భావనే మైండ్లో కూడా ఉంది. సేమ్ అలాంటి భావనే. గడిచిపోయినటువంటి స్మృతులు, గుర్తున్నవన్నీ సబ్ కాన్షియస్ మైండ్. గుర్తు లేనివి చాలా ఉన్నాయి, అవన్నీ అన్కాన్షియస్ మైండ్. ఇప్పుడు ప్రస్తుతం నేను వ్యవహరిస్తున్నాను, అది కాన్షియస్ మైండ్. ప్రస్తుతం కాన్షియస్ మైండ్ అంటే ప్రస్తుతం ఎరుకలో ఉన్నటువంటి, స్పృహలో ఉన్నటువంటి నేను ఇప్పుడు మాట్లాడటం, ఇప్పుడు పనిచేయటం, ఇప్పుడు జీవించటం, నేనైనా మీరైనా, ఇదంతా ప్రస్తుత మనస్సు, ఎరుకలో ఉన్న మనస్సు. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి తెలుస్తుంది, కాన్షియస్ లో ఉన్నాడు. ఎవరన్నా మనిషి స్పృహ తప్పిపోతే స్పృహ పోయిందండి అంటారు, మళ్ళీ స్పృహలోకి వస్తే స్పృహ వచ్చిందండి అంటారు. అంటే కాన్షియస్నెస్ అంటే ఎరుకతో ఉండటం, స్పృహతో ఉండటం, అంటే అన్ని తెలుస్తూ ఉండటం, అది ప్రెజెంట్. ఎప్పుడు ప్రెజెంట్ లో జీవిస్తాం మనం. ఈ కాన్షియస్ మైండ్ అంటే ప్రెజెంట్ లో జీవించడానికి అవసరంగా సబ్ కాన్షియస్ నుంచి గుర్తున్న విషయాలన్నీ వచ్చి అన్నింటినీ గుర్తుపెట్టుకుంటూ జీవించేలా తీసుకెళ్ళిపోద్ది. అందుకని అసలు మనం నిద్రపోయి లేవగానే మళ్ళీ అన్నింటినీ గుర్తుపడతాం, అందరినీ గుర్తుపడతాం, నన్ను నాతో సహా, ప్రదేశాలు, వస్తువులు, మనుషులు. అందుకని జీవితం హాయిగా సాఫీగా సాగిపోతుంది. రాత్రి ఎక్కడ వదిలిపెట్టి నిద్రపోయాము, పొద్దున్నే మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతాం. అదే జీవితం. అంటే ఇప్పుడు ప్రస్తుత మనస్సు, ఎరుకలో ఉన్న మనస్సు ఎప్పుడు ప్రెజెంట్. అది ఈ ఎరుకలో ఉన్న మనస్సు, ప్రస్తుత మనస్సుకి ఆధారం ఏంటి? గతపు మనస్సు. గతపు మనస్సు చెప్పాలి, ఈ శరీరం నేను, నా పేరు ఇది, నా ఊరు ఇది, నా ఇల్లు ఇది, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా చదువులు ఇవి, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఇవి, మొత్తం అది గుర్తు చేస్తూ ఉంటే దాన్ని పట్టుకొని నేను ప్రస్తుత మనసులో నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఏమన్నా కొత్త వచ్చినప్పుడు ఆగిపోతాను, అది తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని గ్రహించి మళ్ళీ దాన్ని తీసుకెళ్లి సబ్ కాన్షియస్ మైండ్ లో పడేసుకొని, అంటే గతపు మనసుగా దాన్ని మార్చుకొని మళ్ళీ అప్పుడు మళ్ళీ ప్రస్తుతం జీవించుకుంటూ వెళ్ళిపోతాను. ఎప్పుడు జరిగేది ప్రస్తుతంలో పాత వాటితో ఈజీగా వెళ్ళిపోతాను. కొత్త వాటిని నేర్చుకోవటము, గ్రహించటము, అనుభవించటము, ప్రయత్నించి తెలుసుకోవటం, అలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అదే సాధన. సాధన అంతా కొత్తదే. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ముందులో మనం గ్రహించినవే, మనం అనుభవించినవే, మనం చూసినవే, మనం తెలుసుకున్నవే అన్నీ మనకే సంబంధించినవే, కానీ గుర్తులేవు. ఇప్పుడెప్పుడో చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాం, అన్ని గుర్తులేవు. లేటెస్ట్ గా చూసిన సినిమాలే గుర్తున్నాయి. ఇలా గుర్తులేని విషయాలు. చిన్నప్పటి నుంచి మనం ఎంతో మంది మనుషులను కలిసాం, ఎన్నో ప్రదేశాలు చూసాం, ఎన్నో పనులు చేసాం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఎల్కేజీ, యూకేజీ నుంచి మనం చదువుకున్నప్పుడు మన క్లాస్ రూమ్ లో మనతో పాటు 50-60 మంది పిల్లలు, ఆ స్కూల్లో 1000 మంది పిల్లలు, అందరి మొహాలు చూసాం, కొందరితో స్నేహాలు చేసాం. చాలా మందిని మర్చిపోతాం, గుర్తుండదు.
చాలా వస్తువులు మర్చిపోతాం, చాలా విషయాలు మర్చిపోతాం. 57 సంవత్సరాల నా జీవితాన్ని దృష్టిలో పెట్టుకు చెబుతున్నా, మీ వయసు ఎంత అయితే అంత మీరు భావించుకోండి. ఇలా గుర్తులేవి మర్చిపోయాం కానీ అవన్నీ మన లోపల వేసుకునే ఉన్నాయి మనసులో. అలా గుర్తులేని విషయాలన్నీ అన్కాన్షియస్ మైండ్ అంటారు. అంటే స్పృహలో లేని మనస్సు. అంటే ఇప్పుడు మన మనస్సు 3 రకాలుగా పనిచేస్తుంది. అసలు గుర్తు లేని విషయాలు అంటే గుర్తు లేవంటే ఇంక ఎరుకలో లేవు, ఆ విషయాలు స్పృహలో లేవు అంటే అసలు గుర్తు రావు ఎప్పటికీ నాకు. అది మనకి నిత్య దినచర్యలో జరుగుతూ ఉంటుంది. అసలు ఇంట్లోనే చాలా మంది వస్తువులు ఎక్కడో పెడతారు, డబ్బులు ఎక్కడో దాస్తారు, అటు మూల ఇరు మూల రకరకాల చిత్రాలు చేస్తారు, గుర్తు రావట్లేదు అంటారు. అంటే అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఎప్పుడో అవి దొరికినప్పుడు ఓహో ఇక్కడ పెట్టానా, నేనే పెట్టానంటావా అంటారు. దొరికితే ఇంట్లోనే ఉంటాయిగా. దొరికినప్పుడు నేనే ఇక్కడ పెట్టానా, అది అసలు పెట్టానే నాకు తెలియదే, పెట్టినట్టు కూడా అంటూ ఉంటారు. అంటే ఎందుకని అన్కాన్షియస్ మైండ్లో ఉంది. అంటే ఇంకా ఎప్పటికే అది నీకు స్పృహలోకి రాదు, ఎరుకలోకి రాదు, నువ్వు మర్చిపోయావు దాన్ని. శాశ్వత ప్రాతిపదికను మర్చిపోయావు, లేదా కొన్ని తాత్కాలిక ప్రాతిపదికను మర్చిపోయి తర్వాత గుర్తొస్తూ ఉంటాయి. అవి కూడా అన్కాన్షియస్ మైండ్లోనే ఉండి గుర్తొచ్చినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లోకి వస్తాయి. గుర్తొచ్చిందంటే సబ్ కాన్షియస్ మైండ్ అది. అలా గుర్తున్నవి, ఎరుకలో ఉన్నవి అన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్. అంటే కాన్షియస్ గానే ఉంది కానీ ఇప్పుడు అవసరం లేదు అది. ఇప్పుడు నేను ఒక మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్నాను, నా ఇంటికాడ బయలుదేరాను, ఒక మోటార్ సైకిల్ డ్రైవ్ చేసుకుంటూ నా వృత్తి వ్యాపార ఉద్యోగ ప్రదేశానికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏ ప్రదేశానికి వెళ్తున్నానో గుర్తుంది, అక్కడికి వెళ్ళి ఏం పని చేయాలో గుర్తుంది, ఆ పని అంతా ఎలా చేయాలో గుర్తుంది, ఎన్నింటి వరకు ఆ వృత్తి వ్యాపార ఉద్యోగాల ప్లేస్లో ఉంటానో గుర్తుంది, అన్ని గుర్తున్నాయి. అక్కడ చేసే పనులన్నీ తిరిగి మళ్ళీ ఎన్నింటికి ఇంటికి వస్తానో గుర్తుంది, ఇంటికి వచ్చినాక ఏమేం చేస్తానో గుర్తుంది, అన్ని గుర్తున్నాయి. డైలీ రొటీన్ అంతా గుర్తుంది. కానీ ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎక్కడున్నాను నేను? ప్రస్తుత మనస్సులో ఉన్నాను, కాన్షియస్ మైండ్లో రోడ్డు మీద చూసుకుంటూ మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తూ గేర్లు మార్చుకుంటూ స్పీడ్ తగ్గించుకుంటూ అవసరమైన చోట బ్రేక్లు వేసుకుంటూ అవసరమైన చోట పక్కకి తప్పుకుంటూ స్పీడ్ పెంచుకుంటూ రకరకాలుగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నటువంటి ప్రస్తుత కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్ సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. కానీ ముందుకెళ్ళేవన్నీ ఊహాత్మకంగా గుర్తొస్తానే ఉన్నాయి, పలానా ఆఫీస్కి వెళ్తున్నాను అని. అంటే సబ్ కాన్షియస్ మైండ్ నేను పలానా చోటుకి, పలానా ప్రదేశానికి, పలానా వృత్తి వ్యాపార ఉద్యోగాల దాని వైపు వెళ్తున్నాననే గమ్యాన్ని గుర్తు చేయకపోతే ప్రస్తుత మనసు ఎటు వెళ్తుందో దానికి తెలియదు. అందుకని అన్ని రూట్లు మార్చుకుంటూ మనం వెళ్ళవలసిన రూట్ వైపు వెళ్తాం. రోడ్లు చాలా ఉంటాయి, ఇళ్ళు చాలా ఉంటాయి, బిల్డింగులు చాలా ఉంటాయి, ఆఫీసులు చాలా ఉంటాయి, వృత్తి వ్యాపార ఉద్యోగ ప్రదేశాలు అనేకం ఉంటాయి. కానీ మన ప్రదేశం ఏదో సబ్ కాన్షియస్ మైండ్ ఊహాత్మకంగా ఎరుకలో గుర్తు చేస్తూ ఉంటుంది. దాన్ని కాన్షియస్ మైండ్ పట్టుకొని ప్రస్తుతంలో అటు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. జీవితంలో ఏ పనైనా ఇంతే. అందుకని కాన్షియస్ మైండ్ తో పాటుగా సబ్ కాన్షియస్ మైండ్ వెంట వెంటనే ఊహాత్మకంగా ముందు విషయాలను గుర్తు చేసేస్తూ ఉంటుంది. అందుకని ముందు విషయాలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుత మనసులో సాగకపోతే అసలు ముందుకు అడుగేయలేం, ఏ పని ముందుకు చేయలేం. మనం టీ పెట్టాలనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్లో ముందు వంటిల్లు గుర్తొచ్చేస్తుంది, అక్కడ స్టవ్ కనపడుతుంది, ఆ స్టవ్ని వెలిగించే లైటర్ కనపడుతుంది, రోజు టీ పెట్టుకునేటువంటి గిన్నె కనపడుతుంది, అన్నీ ముందు సబ్ కాన్షియస్ మైండ్లో అవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు మనం వెళ్ళి కాన్షియస్ అంటే స్పృహతో ఎరుకతో అవన్నీ చేస్తూ ఉంటాం. సబ్ కాన్షియస్ మైండ్ వాటిని అందించలేదు అనుకోండి, కాన్షియస్ మైండ్లో శరీరం ఇప్పుడు ఆ పని చేయలేదు. శరీరంతో పనిచేసేది ఎప్పుడు కాన్షియస్ మైండే. కానీ ఆ పని సక్రమంగా జరగాలంటే సబ్ కాన్షియస్ మైండ్ ముందు విషయాలన్నీ వెంటనే గుర్తు చేయాలి. అందుకని కంటిన్యూటీ చేస్తాం, ఆగి చేయకుండా. మళ్ళీ గుర్తొచ్చి ఇప్పుడు ముందు వంటిల్లు ఎక్కడ అంటే అక్కడికి వెళ్ళి ఆగిపోయి, తర్వాత స్టవ్ గుర్తొచ్చి అదిగో స్టవ్ అనుకొని అప్పుడు అక్కడికి వెళ్ళి ఆగిపోయి, దాన్ని ఎలా వెలిగించాలి, ఇదిగో లైటరు అనుకొని అప్పుడు గుర్తొచ్చి, అలా గ్యాపులుగా ఉండదు. ఉంటే అసలు జీవితమే సాగదు, అందరం పిచ్చోళ్ళలో ఉంటాం. కంటిన్యూటీ గుర్తొచ్చేస్తూ ఉంటుంది. అంటే మన ప్రస్తుత మనస్సుకి మన గతపు మనస్సు సబ్ కాన్షియస్ మైండ్ అంటే గుర్తున్న విషయాల మనస్సు వెంటనే అందించేస్తుంది. ఎంత ఫాస్ట్గా అంటే ప్రస్తుతంలో మనకు ఎక్కడ బ్రేక్ అని అనిపించకుండా.
అంత స్పీడ్గా అందిస్తుంది. అది ఇంకా ఎంత స్పీడ్గా అందిస్తుంది అంటే మనమే చేయలేకపోతాం శరీరంతో. సబ్ కాన్షియస్ మైండ్ అందించే అంత వేగంలో మనం శరీరంతో ప్రయాణించలేకపోతాం. కాన్షియస్ మైండ్ లో ఉపయోగించి కాన్షియస్ మైండ్ శరీరాన్ని అంత వేగంగా కదపలేకపోతుంది. ఎందుకంటే శరీరానికి పరిమితి ఉంది, మైండ్కి పరిమితి లేదు. అది ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి శక్తి. అది అలా జరుగుతుంది. అది ఏదైనా విధానం ఇంతే. అన్కాన్షియస్ మైండ్ మళ్ళీ చెప్పాను, మనం చేసినవే మనం గ్రహించినవే చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కొన్ని విషయాలు అసలు మనకి ఎరుకలోనే ఉండవు, స్పృహలోనే ఉండవు. నేను చేశానా మనకు తెలియదు. ఎవరో వచ్చి పలకరిస్తారండి మీరు ఫలానా వాళ్ళు కదా అని. అవునండి అంటాను. అంటే నాకే చాలాసార్లు జరిగింది. అయితే నాకు అలా చాలాసార్లు జరగడానికి కారణం ఏంటంటే నాకు ఆ మనుషులు పరిచయం ఉండే అవకాశం లేదు. ఇప్పుడు మీకు స్పీచ్లు చెబుతున్నట్టు నేను గతంలో అనేక మంది మహాత్ములు గురువుల వద్ద ఉన్నాను, సంస్థల్లో ఉన్నాను. ఇలాంటి స్పీచ్లు కూడా కొంతకాలం చెప్పటం బయట జరిగింది, కొన్ని సంవత్సరాల పర్యంతమే జరిగింది. అప్పుడు స్టేజీ మీద నన్ను అందరూ చూస్తారు, వేల మంది నన్ను చూస్తారు. సంవత్సరాల పాటు జరిగింది కాబట్టి వేల మంది చూడొచ్చు, లక్షల మంది చూడొచ్చు. కానీ నాకు వాళ్ళందరూ పరిచయం ఉండరు. అలా ఇప్పుడు చూడండి, ఒక సినిమా హీరో అందరికీ పరిచయం ఉంటాడు ఏ సినిమా హాల్లో. అంటే నేను నన్ను దాంతో పోల్చుకోవట్లేదండి, నేను సామాన్యుడిని, విషయానికి చెబుతున్నా. ఆ సినిమా హీరోకి వీళ్ళందరూ తెలియదు. అలా కొన్ని సందర్భాల్లో ఎవరైనా వచ్చి మన పలకరించినప్పుడు గతంలో మనం వాళ్ళని చూసి ఉండొచ్చు కూడా, మాట్లాడడం ఉండొచ్చు కూడా. ఇప్పుడు నేనే ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోయేటప్పుడు అనేక మంది నన్ను కలిసి మాట్లాడేవాళ్ళు. వెళ్ళిపోతూ మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చి ఉండొచ్చు, ఎవరితో పలకరించి ఉండొచ్చు, ఎవరితో కాసేపు కట్టి తాగి ఉండొచ్చు, ఎవరితో పలకరించి మాట్లాడి కాసేపు వాళ్ళ దగ్గర కూర్చొని ఉండొచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళు మా ఇంటికి వచ్చి ఉండొచ్చు. కానీ దీర్ఘ పరిచయం లేనప్పుడు సంవత్సరాల పర్యంతం జరిగిన కాలంలో మనం మర్చిపోయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అన్కాన్షియస్ మైండ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని పలానప్పుడు కలిశానండి, పలానా చోటకు మీరు వచ్చారండి, పలానా ఊరు వచ్చారండి, అప్పుడు మీరు ఉపన్యాసం చెబుతుంటే నేను విన్నానండి, మీకు గుర్తుందా పలానప్పుడు ఆ ప్రదేశంలో మా ఇంటికి కూడా మిమ్మల్ని తీసుకెళ్ళామండి అంటే, అప్పుడు అన్కాన్షియస్ మైండ్లోంచి ఒకవేళ గుర్తుకొస్తే వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్లోకి వచ్చి పడతారు. అప్పుడు అవును అనిపిస్తుంది. లేదనుకో అన్ని అన్కాన్షియస్ మైండ్లో ఉంటాయి. గుర్తు రాలేదు, నేను అలా తిరుగుతూ బోల్డ్ మందిని కలిసా కదా, వీళ్ళు కూడా అవునైనా అందులో ఉండుంటారు అనుకుని అలాగే పలకరించి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు మనకి గుర్తు రాలేదు, మనకు వాళ్ళు తెలియలేదు. ఇలాంటివి చాలా ఉంటాయి. వస్తువులు, విషయాలు అన్ని రకాలు ఉంటాయి, ప్రదేశాలు, మనుషులు, సంఘటనలు. మన ఇంట్లో వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు. చాలాసార్లు నా భార్య, నా పిల్లలు నాకు చెప్పారు, నువ్వు అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఎలా అన్నావు, అప్పుడు ఎప్పుడో ఇలా చెప్పావు. ఇలాంటివి అన్నప్పుడు నాకు గుర్తులేదే అసలు అనేటువంటి భావన వస్తుంది. వాళ్ళకి గుర్తుంది, ఎందుకంటే అది గాఢంగా వాళ్ళని భయపెట్టిందో, బాధ పెట్టిందో, దుఃఖపెట్టిందో, సంతోషపెట్టిందో, ఏదో అలాంటి విషయం అయి ఉంటుంది. అందుకని వాళ్ళకి గుర్తుంది. అది నాకు సహజమై ఉంటుంది, అందుకని అసలు అది నా మనసు గుర్తుపెట్టుకోలేదు. కానీ అన్కాన్షియస్ మైండ్లో ఉంటుంది, నేను చేసిన చర్యలన్నీ ఉంటాయి. వాళ్ళు చెబుతారు కానీ నాకు గుర్తురాదు. అది అన్కాన్షియస్ మైండ్. నేను అసలు చేయలేదే, నేను అలా మాట్లాడినే, నేను అలాంటి వాడిని కాదే, నేను అలాంటి దాన్ని కాదే అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అన్కాన్షియస్ మైండ్లో ఉంది. నాకు అన్కాన్షియస్ అంటే కాన్షియస్నెస్ అంటేనే స్పృహ, చైతన్యము, చేతన, ఎరుక, ఇవి అవన్నీ కాన్షియస్నెస్ అంటే. అసలు ఎరుకే లేనప్పుడు ఇంకా నాకు ఎవరేం చెప్పినా నేను ఎలా దాన్ని గ్రహించగలను? నా ఎరుకలో లేదుగా విషయం. అలా మన మనసు ఒకే మనసు, ఏక మనసు, ఎక్కడా విడిపోని మనసు 3 స్థితులుగా పనిచేస్తుంది. గుర్తు లేని విషయాలు, గుర్తున్న విషయాలు, ప్రస్తుతం పనిచేస్తున్నది. ఏ విషయం అయితే ఆ విషయంతో సాగుతున్నాం, ప్రస్తుతంలో ఉన్న విషయాలు. ఇప్పుడు గుర్తున్న విషయాలన్నీ సబ్ కాన్షియస్ మైండ్, గుర్తులేని విషయాలన్నీ అన్కాన్షియస్ మైండ్. ఇప్పుడు ప్రస్తుతంలో నేను డీల్ చేస్తున్న విషయాలన్నీ కాన్షియస్ మైండ్. ఎవరికైనా అంతే. అంటే ఎరుకలో ఉన్న మనసుకి గతపు మనసు, విషయాలను గుర్తుంచుకున్న మనసు అన్నింటినీ ఎరుకలోకి తెస్తా ఉంటది కంటిన్యూటీ. లేకపోతే జీవించడం కుదరదు, ముందే చెప్పాను. అదే సబ్ కాన్షియస్. అంటే కాన్షియస్ కి సబార్డినేట్ గా పక్కనే ఉండి అందిస్తూ అన్నింటినీ. ఇప్పుడు ఒక పిఏ పనిచేస్తా ఉంటాడు చూడండి,
పెద్ద పెద్ద మినిస్టర్లకి, వీళ్ళకి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి పక్కన పిఏ ఉండి ఎప్పుడెప్పుడు ఏం చేయాలి అన్ని చెప్తూ ఉంటాడు. మన అపాయింట్మెంట్లు, మన పద్ధతి ఇది, మన విధానం ఇది, ఈ రోజు ప్రోగ్రామ్స్ ఇవన్నీ. అలా సబ్ అంటే మనకి అన్నింటినీ అందిస్తున్న మన మనసు, ప్రస్తుత మనసుకి సబ్గా పనిచేస్తుంది, అంటే ఒక పిఏలో పనిచేస్తుంది. ఈ గుర్తులేని మనసు ఇంక చెప్పేది లేదు, అన్కాన్షియస్ మైండ్. ఈ అన్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి విషయాలే అప్పుడప్పుడు కళల రూపంలో వస్తూ ఉంటాయి, లేదా హఠాత్తుగా ఏదో గుర్తొచ్చి ఏదో ఊహగా వస్తుంది. అది భయం కావచ్చు, బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆనందం కావచ్చు, ఏ భావోద్వేగమైనా కావచ్చు. కానీ అది నా తలంపులోకి వచ్చింది హఠాత్తుగా అంటే, ఇదేంటి నేను ఎప్పుడు అసలు దీన్ని వినలేదే, దీన్ని చూడలేదే, దీని గురించి ఆలోచించలేదే, నాకు ఎందుకు అనిపించింది అంటాం. కాదు, అన్కాన్షియస్ మైండ్లో ఉంది, అది తడుక్కుని మెరిసింది. ఎందుకని మైండ్లోనే ఉంది అది. కళల్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది, మెలకువలో కూడా వస్తూ ఉంటుంది. దాన్ని కొంతమంది నాకు దైవ సూచనలు వస్తున్నాయి, లేదా నాకేదో జరిగిపోతుంది, నాకేదో అద్భుతమైనటువంటి వచ్చేస్తున్నాయి, ఇలా రకరకాలుగా భయాలు, అంటే దెయ్యాలు భూతాలు అనుకోవచ్చు, దేవుళ్ళు దేవతలు అనుకోవచ్చు, చెడుగా అనుకోవచ్చు, మంచిగా అనుకోవచ్చు, విషయాన్ని బట్టి. కొంతమంది మానసిక వ్యాధిగ్రస్తులు అయిపోతారు. వాళ్ళ దానికి ఎవరో నన్ను వెంబడిస్తున్నారు, నాకేదో జరిగిపోతుంది, నాకెవరో కనపడుతున్నారు, నాకేదో అయిపోతుంది. ఇవన్నీ ఎప్పుడూ నువ్వు చూసినా పిచ్చి పిచ్చి సినిమాలు అయి ఉండొచ్చు, నువ్వు విన్న పిచ్చి పిచ్చి మాటలు అయి ఉండొచ్చు, నువ్వు చదివిన పిచ్చి పిచ్చి పుస్తకాలు అయి ఉండొచ్చు, లేదా ఎప్పుడో నీ చింతనం నుంచి ఎక్కడో ఎవరో నీకు అందించిన వార్తలు అయి ఉండొచ్చు. కానీ నీలో లేనిదేది నీలో మెదలదు, నీలో కదలదు. అది దేవుడైనా దెయ్యమైనా, మంచి అయినా చెడైనా. నీకు గుర్తులేదు కనుక హఠాత్ పరిణామంగా భావించుకుంటావు. అలా చాలా మంది మానసిక రుగ్మతలు లేదా మహిమలు, మాయలు, అద్భుతాలు, వీళ్ళందరూ కూడా అన్కాన్షియస్ మైండ్లోంచి వస్తున్న విషయాలను వాళ్ళకి ఏదో అందించబడుతున్నట్టుగా, అంటే ఒక దెయ్యం భయపెడుతున్నట్టుగానో, లేదా ఒక దేవత అందించినట్టుగానో, ఒక భూతం భయపెడుతున్నట్టుగానో, లేదా ఒక దేవుడు అందించినట్టుగానో వాళ్ళ ఊహలు, వాళ్ళ కల్పనలనే వాళ్ళు భావించుకుంటూ ఉంటారు. అందుకని ఒక మనిషి తన గురించి తాను తెలుసుకోలేకపోతే, తన శరీర నిర్మాణము, తన మనో నిర్మాణము, దాని పనితీరు, మొత్తంగా తన సంపూర్ణతని తాను తెలుసుకోలేకపోతే పిచ్చి పిచ్చి భ్రమలకి, పిచ్చి పిచ్చి భ్రాంతులకి లోనయ్యి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పోకడది. ఎందుకంటే కేవలం శరీర భావన, మనసు యొక్క శక్తిని, మనసు యొక్క పనితీరుని మనిషి తెలుసుకోవట్లేదు, తన మనసే. దానివల్ల తన ఊహలే తనకే కల్పితంగా ఉన్నాయి. అనేక మంది మానసికమైనటువంటి రోగగ్రస్తులకు వచ్చే ప్రాబ్లం ఇదే. అన్కాన్షియస్ మైండ్లో ఉన్న విషయాలు కాన్షియస్ మైండ్లో లేవు. ఇప్పుడు వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్లో గుర్తు రావట్లేదు, కానీ అన్కాన్షియస్ మైండ్లో అవన్నీ ఉన్నాయి, అప్పుడప్పుడు మెరుస్తున్నాయి. ఆ మెరుపులన్నీ ఇంకా పెచ్చెక్కినట్టు నాకేదో ఆపుకోలేని ఊహలు వస్తున్నాయి, ఆపుకోలేని ఏదో జరిగిపోతుంది, భయభ్రాంతులకు గురైపోవటం, లేదా మహిమలో మాయలో అద్భుతాలని క్రియేట్ చేస్తాం. ఏ రంగంలోకి వెళ్తే ఆ పిచ్చెక్కించుకుంటాం అంతే. అది ఒక్కోసారి అన్కాన్షియస్లో పడిపోద్ది. అది అన్కాన్షియస్లో పడిపోయింది. ఎప్పుడైనా అలా మెరిసి సబ్ కాన్షియస్లోకి వచ్చి నీకు అది భావన వచ్చినప్పుడు అది నాకు తెలియని భావన అంటావు. ఎక్కడెక్కడి నుంచో నాకు కొత్త భావాలు పుట్టుకొచ్చేస్తున్నాయి అంటావు. అసలు ఇవన్నీ నేను ఊహించుకోవట్లేదంటావు. అది చెడు కావచ్చు, మంచి కావచ్చు. మీరు ఒక సైకలాజికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ భావాలు చక్కగా అర్థం చెప్తాడు. లేదా సైకలాజికల్ బుక్స్ చదవండి, మనిషి మనస్తత్వ శాస్త్రం ఎలా ఉంటుంది అనేటువంటి పుస్తకాలు ఉన్నాయి. అవి పెద్ద పెద్ద చదువులు ఉన్నాయి. అది చదివితే మొత్తం అన్నీ తెలుస్తాయి. ఇక్కడ ఈ దైవీ భ్రాంతులు అలాంటివే, దయ్యపు భ్రాంతులు అలాంటివే, అన్నీ అలాంటివే. అది మనోలోకము. ఇప్పుడు మనసును అర్థం చేసుకున్నాం. ఒకటి అన్కాన్షియస్ మైండ్, అంటే అసలు నాకు ఎరుకలో లేదు, స్పృహలో లేదు, కానీ నేను చిన్నతనం నుంచి ఇప్పటి వరకు గ్రహించినవన్నీ అక్కడ ఉన్నాయి, కానీ నాకు ఉన్నవని తెలియదు. ఫస్ట్. సెకండ్, సబ్ కాన్షియస్ మైండ్, అంటే నాకు అన్ని గుర్తున్న విషయాలు, మొత్తం అన్నీ నాకు తెలుసు, గుర్తున్నాయి. కాన్షియస్ మైండ్ అంటే ఇప్పుడు ప్రస్తుతంలో నేను డీల్ చేస్తున్న విషయాలు. ఈ డీల్ చేస్తున్న విషయాలకి సబ్ కాన్షియస్ ఎప్పుడు అన్నిటినీ అందిస్తూ ఉంటుంది. ఇది ప్రశ్న ఏంటి ఇక్కడ సోదరు అడిగింది. మనం సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైనా ఫీల్ అవుతూ ఊహించుకుంటూ ఉంటే అది తప్పక జరుగుతుంది అంటున్నారు కదా. ఎవరంటున్నారు అంటే ఇలాంటివి అనేక పుస్తకాలు రాశారు.
భావించుకోండి, ఊహించుకోండి, జరిగిపోతాయి, రకరకాలు రాశారు. పుస్తకాల పేర్లు చెప్పి ఎవరిని కించిపరచాలన్న ఉద్దేశం నాకు అసలు లేదు. అసలు సబ్ కాన్షియస్ మైండ్లోకి నువ్వు వెళ్ళలేవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రశ్నలోనే, అడిగిన దాంట్లోనే ఒక సత్యతను తెలుసుకోవాలి. సబ్ కాన్షియస్ మైండ్లో ఊహించుకుంటూ ఉండడం ఏంటి? ఊహించుకునేది ప్రస్తుత మనసు అవుద్ది. ఇప్పుడు నువ్వు ఒక మంత్ర జపం చేస్తున్నావు, ఒక దైవ జపం చేస్తున్నావు, ప్రస్తుతంలో నువ్వు ఏదో చేస్తున్నావు, అది మంచో చెడు. అలా నువ్వు భావించుకో. ఇప్పుడు నాకు డబ్బు రావాలని వాళ్ళు అనుకోమన్నారు, అనుకుంటున్నావు పోనీ. ఎప్పుడు అది ప్రస్తుత మనసు. అది అలా అనుకున్నవన్నీ కూడా గతపు మనసులోకి వెళ్ళి పడతాయి అంతే. నువ్వు వెనక మనసులోకి వెళ్ళలేవు. అసలు సబ్ కాన్షియస్ మైండ్లోకి నువ్వు ఎప్పటికీ వెళ్ళలేవు. నువ్వు ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకొని ఊహించుకుంటూ కూర్చున్నావు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నావు, ఊహించుకుంటూ కూర్చున్నావు అనుకోండి, ప్రస్తుత మనసు అది. పాత విషయాలు గుర్తొస్తూ ఉంటాయి అంతే. క్రియాత్మకంగా ఇప్పుడు ఏం జరిగినా, ఏం చేయగలిగినా మనం ప్రస్తుత మనస్సులోనే చేయగలం. కానీ ప్రస్తుత మనస్సులో పాత పనులు కూడా చేస్తాం. రోజు తిన్నాహారమే తింటాం, విన్న విషయాలే వింటాం, మాట్లాడిన వాళ్ళతోనే మాట్లాడతాం, మాట్లాడిన మాటలే మాట్లాడతాం, అలాంటి పనులే చేస్తాం, అలాంటి జీవితమే జీవిస్తాం. చచ్చే వరకు మన రొటీన్ లైఫ్ ఏమంది. మన లైఫ్ అంతా రొటీనే. అదే కాలకృత్యాలు రోజు అలాగే తీర్చుకుంటాం, ఆ ప్రదేశంలోనే తీర్చుకుంటాం, అక్కడికి వెళ్తాం, అదే మన బాత్రూమ్, అదే మన ఇల్లు, అదే మంచం మీద పడుకుంటాం, అదే పిల్లం, అదే మొగుడు, అదే పిల్లలు, అదే తల్లిదండ్రులు. కానీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? సబ్ కాన్షియస్ లో ఉన్నారు. కానీ డీల్ చేసేటప్పుడు, చూస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు కాన్షియస్ మైండ్ లో ఉన్నారు. అంటే ఎరుకతో ఉన్న మనసులో ఉన్నారు. నువ్వు ఎప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లోకి నువ్వు వెళ్ళలేవు. ఇక్కడ ప్రశ్నలోనే అడిగింది ఏంటంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైనా మనము ఫీల్ అవుతూ ఊహించుకుంటే అది తప్పక జరుగుతుంది అంటున్నారు కదా. అది తప్పక జరుగుతుందని అంటున్నారు. ఎవరు అంటున్నారు? అనేక మంది పుస్తకాలు రాశారు. నువ్వు పదే పదే ఊహించుకో, భావించుకో, నీ లోపల అన్ని జరిగిపోతాయని. ఇంత చిన్న విషయాన్ని, అంటే మనిషిలో ఉన్నటువంటి ఆశ, అత్యాశ, దురాశ, ఇవి మనిషిని ఎలా ప్రయాణింపజేస్తాయో చూడండి. ఎవరైనా సూక్ష్మంలో మోక్షం, తక్కువలో ట్రిక్స్ చెప్పేస్తే పొందేద్దామనిపిస్తుంది. అందుకే అందరూ మోసపోతుంటారు, మోసపోయి వీళ్ళ వలలో పడిపోతుంటారు. అలా ఆ పుస్తకాలు విపరీతంగా అమ్ముడైపోతుంటాయి. కారణం ఏంటంటే మనిషిలో ఉన్న ఆశ. అనుకుంటే అయిపోతే అసలు ఎవరన్నా పనులు చేస్తారా? అనుకుంటే అయిపోతే, ఊహించుకుంటే అయిపోతే ఎవరైనా పనులు చేస్తారా? అసలు కుదురుతుందా? శరీరం ఎలా ఉంది? క్రియాత్మకంగా ఉంది. అలానే శరీరం క్రియాత్మకంగా పనిచేయాలంటే అనుకోవాలి లోపల. ఆ అనుకోవటమే సబ్ కాన్షియస్ మైండ్ అందించేటువంటిది. మనసు అందించే విషయాలు. మనసు అందిస్తుంది విషయాలని. అది ఊహాత్మకంగానే ఉంటుంది. మనసు ఎప్పుడూ ఊహాత్మకం. మనసు ఎప్పుడు కూడా, మనసుకు రూపం ఏంటో తెలియదు. మనసు ఘన పదార్థం కాదు. మరి మనసు ఉందని ఎలా తెలుసు అంటే ఆలోచనలు కదులుతున్నాయి, భావాలు కదులుతున్నాయి, జ్ఞాపకాలు కదులుతున్నాయి. అది ఎప్పుడూ ఊహాత్మకమే. కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఎలా తయారవుతుంది అంటే గతపు మనసు, గుర్తున్న మనసు ఎలా తయారవుతుంది అంటే మనం చేసేసిన పనులు వెనక్కి వెళ్తున్నాయి అంతే. కానీ ఎప్పుడూ మనం ప్రస్తుతంలోనే ఉంటాం, వెనక్కి వెళ్ళలేం మనం. ఒక మనిషి వెనక్కి వెళ్ళలేడు. ఇప్పుడు ఒక మంత్ర జపం చేస్తున్నావు, ఒక దేవుడి నామం చేస్తున్నావు, అది ప్రస్తుతంలో చేస్తున్నావు. అది పాత దేవుడి నామం ఉండొచ్చు, నువ్వు సంవత్సరాల నుంచి చేస్తూ ఉండొచ్చు. అలాగే ఈ ధనంలో ఇంకోటో నువ్వు ఊహించుకో, భావించుకో, ఫీల్ అయిపో లోపల. అంటే ప్రస్తుతంలోనే నువ్వు ఫీల్ అవుతావు. కానీ నువ్వు ఫీల్ అయింది, నువ్వు ఊహించుకుందంతా కూడా లోపలికి వెళ్ళి సబ్ కాన్షియస్ మైండ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ తర్వాత మీకు అది గుర్తు చేసి వాటిని అందిస్తుంది. ఇదిగో నువ్వు ఇలా భావాలనుకున్నావు, ఇలా ఫీల్ అయ్యావు, ఈ పనులు చేయాలనుకున్నావు, ఇవి పొందాలనుకున్నావు, వాటి కోసం ప్రయత్నించు అని అదే గుర్తు చేస్తుంది రోజు మనకి. రోజు జీవితం అదే కదా. మనకి గుర్తు చేయకపోతే జీవించడమే కుదరదు. కానీ అనుకుంటే అయిపోతాయి అని ఎవరో పుస్తకాలు రాస్తే, ఎవరో చెబితే, ఎవరో ఉపన్యాసాలు చెబితే, ఎవరో మోటివేషనల్ స్పీకర్స్ చెబుతుంటే మీరు గమనించి చూడండి, వాళ్ళు పుస్తకాలు అమ్ముకుంటున్నారు డబ్బులు పెట్టి. అనుకుంటే అయిపోతాయి అని పుస్తకాలు డబ్బులు పెట్టాము వాళ్ళు అమ్మటం ఎందుకు? అనుకోవచ్చు కదా. వాళ్ళకి డబ్బులు కావాలని అనుకొని మనకు పుస్తకాలు ఉచితంగా ఇవ్వచ్చుగా. వాళ్ళకి డబ్బులు వచ్చేస్తే వాళ్ళు అనుకుంటారు కదా. కాదు, అనుకుంటే అయిపోద్ది అనే సబ్జెక్టు మీద ఒక 200-300 పేజీల పుస్తకం రాసేసి దాన్ని అందంగా డిజైన్ చేసేసి నీకు అమ్ముతున్నారు.
దాని మీద వాళ్ళు కోట్లు గడిస్తున్నారు. ఇలాంటి పుస్తకాలు కోటాను కోట్లు వచ్చినాయి. ఎందుకంటే మానవ బలహీనత మీద ఇవి పనిచేస్తుంటాయి. నువ్వు పదే పదే భావించుకో అయిపోతావని. అసలు ఎవరు ఏది అవ్వాలన్నా భావించుకోకుండా అవరో. కానీ దానికి ప్రాక్టికల్ థియరీ ఉంది. ప్రాక్టికల్ ఏంటి? శరీరంతో నువ్వు కష్టపడాలి, శరీరంతో నువ్వు పని చేయాలి. ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు లేదా చదువులు ఇవన్నీ కూడా, ఇప్పుడు నేను చదువుతున్నాం, మన పిల్లల్ని స్కూల్లో వేసాం, మనం కూడా చదువుకొని వచ్చాం. స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు నేను చదువుకోవాలని అనుకోని నువ్వు శ్రద్ధ పెట్టి చదివితేనే అది నీకు వస్తుంది, అక్కడ అనుకోవాల్సిందే. కానీ నువ్వు చదువుకోకుండా నాకు మార్కులు వచ్చేయాలి, నాకు మార్కులు వచ్చేయాలి, నేను పాస్ అవ్వాలి, నేను పాస్ అవ్వాలి, నేను పాస్ అవ్వాలి, నేను అందరికంటే ఫస్ట్ మార్క్ రావాలి, స్టేట్ ర్యాంక్ రావాలనుకుంటే వస్తుందా నీకు? అక్కడ చిన్న థియరీ ఉంది. చదువుకోవాలని నువ్వే అనుకోవాలి, చదువుకోవాలి, అది నిజమే. అది అనుకుంటేనే జరుగుద్ది, అనుకోకుండా జరగదు. నువ్వు ఇష్టపడి నువ్వు అనుకొని నువ్వు చేసిందే నీ జీవితంలో జరుగుద్ది, ఏదైనా లేనిది జరగదు. కానీ అది ఎలా ఉండాలి? వాస్తవికంగా ఉండాలి. నాకు మార్కులు రావాలి బాగా అంటే నేను బాగా చదవాలి. నేను చదువుకోకుండా బాగా మార్కులు రావాలి, చదువుకోకుండా పాస్ అయిపోవాలి, చదువుకోకుండా ఫస్ట్ క్లాసులు వచ్చేయాలి, చదువుకోకుండా ఉద్యోగాలు వచ్చేయాలి, చదువుకోకుండా పెద్ద పెద్ద జీతాలు వచ్చేయాలి అంటే రాదు కదా. అది చదువు మీద ఆధారపడి ఉంది. అలాగే నేను ఏ వృత్తులు వ్యాపారాలకు సంబంధించినవి నేర్చుకోకుండా నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోవాలి, నేను పెద్ద పెద్ద బిజినెస్లు చేసేయాలి, లేదా పెద్ద పెద్ద వృత్తులు చేపట్టేయాలి అని అనుకుంటుంటే రాదుగా. అదే మహిమ మాయా అద్భుతానికి ఒరిజినల్ గా ఉన్నదానికి తేడా. ఒరిజినల్ గా కూడా అనుకునే చేయాలి. నేను ఒక వృత్తిని నేర్చుకోవాలి అని నువ్వు అనుకోకుండా అది ఆ వృత్తిని ఎలా నేర్చుకుంటావు? అనుకొని నేర్చుకోవడానికి వెళ్తావు. ఇప్పుడు నేర్చుకుంటావు, వచ్చే వరకు నేర్చుకుంటూనే ఉండాలనేటువంటి భావనని, ఊహని పెంచుకోవాలి. రోజు నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి, దాన్ని శ్రద్ధ, ఏకాగ్రత, పట్టుదల అన్నారు. అంటే అది వచ్చే వరకు ఆ విషయం మీదే ఉంది. తర్వాత అది వచ్చేసినాక ఆ వృత్తినే నీ జీవన ఆధారంగా పెట్టుకుంటావు, లేదా ఆ వ్యాపారాన్ని నీ జీవన ఆధారంగా పెట్టుకుంటావు, లేదా ఆ ఉద్యోగాన్ని నీ జీవన ఆధారంగా పెట్టుకుంటావు. కానీ దానికి ముందు నువ్వు అనుకొని నేర్చుకోవాలి. ఇప్పుడు వృత్తిని అనుకున్నావు, ఒక వృత్తిని ఎంచుకున్నావు, ఈ వృత్తిలో నేను నిపుణురాలు అవ్వాలనుకున్నావు, కానీ నువ్వు ఆ వృత్తిని నేర్చుకోవట్లా. నేను ఈ వృత్తిలో గొప్పదాన్ని అయిపోవాలి, గొప్పవాడిని అయిపోవాలి, గొప్పదాన్ని అయిపోవాలి, గొప్పవాడిని అయిపోవాలని నువ్వు నీ మనసులో అనుకొని భావించుకొని రోజు ఆ మంత్ర జపం చేస్తున్నావు. ఆ వృత్తికి సంబంధించిన దాన్ని ఊహించుకుంటున్నావు, భావించుకుంటున్నావు, కానీ వెళ్ళి నేర్చుకోవట్లా. అప్పుడు నువ్వు అందులో నీకు నైపుణ్యత ఎలా వస్తుంది? ఒక చిన్న సహజ విషయాన్ని అసహజంగా మార్చారు వీళ్ళు. ఎందుకని? భావించుకోవడం, ఊహించుకోవడం లేకపోతే అసలు పని చేయటం ఉండదు. ఎవరైనా సరే, ఎంత చిన్న పని అయినా సరే ముందు భావించుకోవాలి. లోపల మనసులో భావన జరుగుద్ది, ఊహ జరుగుద్ది. ఆ ఊహలో ఆ పని ఎలా చేయాలో వస్తుంది, అప్పుడు పని చేస్తాం. అది కరెక్టే. కానీ ఆ భావన ప్రాసెస్ని, మనిషిలో ఉన్నటువంటి భావన ప్రాసెస్ని, ఊహా ప్రాసెస్ని మహిమల మాయలు అద్భుతాలుగా మలిచి ఇటు ఆధ్యాత్మికంలో గురువులు, మహాత్ములు లాంటి వాళ్ళు బతికేస్తున్నారు. అందరూ కాదు, దొంగలు. అలాగే పుస్తకాలు అమ్ముకు బతికేస్తున్నారు. ఇప్పుడు ఈ పుస్తకాలు అమ్ముకునే వాళ్ళు, లేదా ఈ చెప్పి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు పుస్తకాలు ఉచితంగా ఇచ్చేయచ్చుగా. అలాగే వీళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకోకుండా సంస్థలు పెట్టేసుకొని విషయాలు నడిపేసుకొని చేసేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే వచ్చేస్తాయిగా. నువ్వు అనుకో, పదే పదే అనుకో, ఊహించుకో, భావించుకుంటే వస్తాయి అన్నోళ్ళని ఒకరిని పిలిచి పదే పదే ఒక విషయాన్ని భావించుకుంటాం. మీరు ఎక్కడే కూర్చోండి, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు చెప్పండి, అది ఎప్పుడు కవుద్దో చెప్పండి అని అడగండి. ఎవరినన్నా అడగం, మనకు ఆశ. భావించుకుంటే జరిగిపోవాలి, భావించుకుంటే అయిపోవాలి. ఇప్పుడు పదే పదే నా కూతురుకి అద్భుతమైన మంచి అల్లుడు రావాలి, అందగాడైన అల్లుడు రావాలి, కట్నం తీసుకొని అల్లుడు రావాలి, కానీ అతను కోటేశ్వరుడు అయి ఉండాలి, మా అమ్మాయిని అద్భుతంగా చూసుకోవాలని రోజు అనుకుంటాను నేను. అలాగే మా అబ్బాయికి కోటేశ్వరాలు, మహాసంపదలు ఉన్నటువంటి ఓ భార్య రావాలి అంటే నా కోళ్ళు. మా అబ్బాయిని సుఖపెట్టాలి, మా అబ్బాయిని బాధ పెట్టకూడదు, మా అబ్బాయిని కష్టపెట్టకూడదు, అలాగే మా అబ్బాయి నుంచి మమ్మల్ని విడదీయకూడదు, మమ్మల్ని కూడా బాగా చూడాలి అని రోజు అనుకుంటే ప్రతి తల్లిదండ్రులు ఇదే అనుకుంటారు. అనుకోకుండా ఎవరు ఉంటారు? రోజు ఊహించుకుంటారు, రోజు భావించుకుంటారు, జీవితాల్లో సాగుతూనే ఉన్నాయి. కానీ అది జరగట్లేదుగా. ప్రతి భార్య భర్త తనకు అనుకూలంగా ఉండాలని, తనను ప్రేమించాలని నిత్యం అనుకుంటానే ఉంటుంది, ఊహించుకుంటానే ఉంటుంది, భావించుకుంటానే ఉంటుంది. ప్రతి భర్త
భార్య తనకు అనుకూలంగా ఉండాలని, తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తన కోరికలన్నీ తీర్చిపెట్టాలని, తనతో సఖ్యతగా ఉండాలని, తన పెత్తనం చేసినా అధికారం చేసినా అలా తన కింద పడి ఉండాలని అలాగే కోరుకుంటూ ఉంటారు. ప్రతి భర్త కోరుకుంటాడు, ప్రతి భార్య కోరుకుంటుంది, ప్రతి తల్లిదండ్రులు పిల్లల పట్ల కోరుకుంటారు, ప్రతి పిల్లలు తల్లిదండ్రులతో కోరుకుంటారు. అదే కదా మన ఘర్షణలో. కోరికలే దుఃఖములకు మూలం అని కదా బుద్ధ భగవానుడు చెప్పిన సూక్తి. ఆ కోరికలు ఏంటంటే ఊహలే కదా, అవి ఫీల్ అవడమే కదా, అవి భావించుకోవడమే కదా, ఊహలన్నీ భావించుకోవడమే కదా, కోరికలన్నీ ఊహల రూపంలోనే కదా ఉంటాయి. అవి తీరితే ఆనందపడటం, తీరకపోతే దుఃఖపడటం అనేది మన నిత్య జీవితం కదా. అసలు ఊహలేని క్షణం ఎక్కడ గడిచింది మనకి? ఒక నిద్రా సమయంలో తప్ప. ఆ నిద్రా సమయంలో మళ్ళీ కళల్లో కూడా ఊహలేదు కదా సాగింది. కళల్లో కూడా ఊహలే సాగినాయి, నిజంగా భావించుకొని సాగాం. అది మనోలోకం. గాఢ నిద్రా స్థితిలో ఊహలు ఆగినాయి, ఫీల్ అవటం ఆగింది. అసలు మనిషి జీవితం అంతా ఫీల్ అవటం, ఊహించుకోవటంలోనే గడుస్తుంది. మరి అందరికీ అన్ని జరిగిపోవాలిగా. ఈ వాస్తవికతనే ఈ పుస్తకాలు అమ్ముకునేవాళ్ళు లేదా ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల సమూహాలను అట్రాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం పక్కదో మళ్లించి మ్యాజికల్గా చేసి నిన్ను భ్రాంతులకు లోన్ చేస్తున్నారు. అసలు మీరు సామాన్యంగా ఆలోచించండి. అసలు ఒకటి ఫీల్ అవ్వకుండా, ఒకటి ఊహించుకోకుండా అసలు మనిషి జీవితం ఉందా? ప్రతి నిమిషం ఫీల్ అవ్వడం, ఊహించుకోవటమే కదా మనిషి జీవితం జరిగేది. అవే కదా కోరికలు, అవే కదా మనిషి బాధలు, అవే కదా దుఃఖాలు, అవే కదా కష్టాలు. ఆ ఊహల్లోంచి వచ్చినవే కదా. జరిగితే ఆనందం, జరగకపోతే దుఃఖం. వాస్తవ జీవితంలో మానసిక లక్షణం ఏదుందో ఊహించుకోవడం, ఫీల్ అవ్వడం అనే దాన్ని వీళ్ళు ఒక్క వెంట్రుక వాసిలో పక్కకు తప్పించి మహిమమాయ అద్భుతంగా నీలో ఉన్న శక్తిగా, మానసిక శక్తిగా, అదొక గొప్ప శక్తి నీలో ఉంది, భావించుకో, విశ్వం నుంచి నువ్వు పొందేస్తావు, విశ్వంతో కనెక్ట్ అయిపోమంటున్నారు. అసలు ఎన్ని పుస్తకాలు, ఎన్ని ప్రవచనాలు విశ్వంతో కనెక్ట్ అయిపోవడం చెబుతున్నారు, విశ్వశక్తిని పీల్ చేసుకోవడం, లాగేసుకోవడం చెబుతున్నారు. జలగలేని ఉంటాయి. జలగలో నీటిలో దిగిన జంతువులను పట్టుకుంటూ ఉంటాయి. గేదెలు, ఆవులు, ఇటువంటి వాటి జంతువులకి సహజంగా పట్టుకుంటాయి. కానీ అవి అప్పుడప్పుడు మనుషులను కూడా పట్టుకుంటాయి. జలగ పట్టుకుంటే దేన్నైనా వదలదు. ఎందుకంటే నా చిన్నతనంలో మాది పల్లెటూరు, మాకు ఈ ఆవులు, గేదెలు లాంటి ఇవి ఉండేవి మా తాతగారి ఇంట్లో. నేను సెలవులకు అక్కడికి వెళ్ళేవాడిని. అవి తీసుకెళ్తుంటే మా బాబాయిలు వాళ్ళతో పాటు నేను కూడా సరదాగా పొలాలకు వెళ్ళేవాడిని. జలగలు పట్టుకోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. అవి పీకినా లాగినా రావు, గట్టిగా పట్టుకుంటే కండ పీకి వచ్చేయాల్సిందే తప్ప ఆ జంతువుది, ఆ గేదదో ఆవుదో జలగ వదలదు. దాన్ని వదిలించడానికి వాళ్ళు అనేక మార్గాలు ఉన్నాయి. అసలు మామూలుగా అయితే వదలదు. అందుకే జలగలా పట్టి పీడిస్తున్నారనే సామెత కూడా ఉంది. వీడెవడు వదలకుండా జలగలా పట్టి పీడిస్తున్నాడు అంటారు. ఆ స్త్రీలనైనా పురుషులనైనా. అలా ఈ జలగల స్వభావం లాంటి మనుషులు మనకి మనలోనే ఉన్నటువంటి ఒక సహజ శక్తిని, అదేదో విశ్వశక్తిగా, అద్భుత శక్తిగా నువ్వు అప్పుడు ఆవిడ చెప్పినటువంటి డైరెక్షన్ లో కూర్చొని నువ్వు ధ్యానాలు చేసేసి, లేదా నువ్వు అది చదివేసి, నువ్వు అది భావించుకుని, అది ఊహించుకుంటే విశ్వశక్తి నీకు వచ్చేసి అటన్నింటినీ సమకూర్చేస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు విశ్వశక్తి కాదా మన సహజ జీవితానికి అన్ని సమకూర్చేది? ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా మనకి? ఆలోచించరా మీరు? అంటే నేను ప్రశ్న అడిగిన వాళ్ళని అంటలా, మొత్తం అందరికీ వినేవాళ్ళకి కొన్ని రకాల ప్రశ్నల రూపంలో అలా చెబితే ఆలోచన పెరుగుద్దని ఇలా మాట్లాడుతున్నాను తప్ప ఎవరి మీద నాకు ఎటువంటి ద్వేషము లేదు, కోపము లేదు, బాధ లేదు, ఏమీ లేదు. అన్ని చక్కగా ఆనందంగా ఉన్నా నేను, మీరు ఆనందంగా వినండి. కానీ మాట్లాడుకునేటప్పుడు కొంచెం మనసుని తట్టి లేపాలి. జాగరూకత. బద్ధకంగా బాగా నిద్రపోతున్న వాడిని కొట్టి లేపాలి దెబ్బేసి, లే అని ఒక అరుపరిస్తే లెగిస్తాడు. లేకపోతే బుజ్జగిస్తుంటే ఇంకా అలా 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 మన పిల్లలే తెలుసు మనకి. బుజ్జగిస్తున్న కొద్దీ ఇంకా బద్ధకంగా కాసేపు అంటూ ఉంటారు, నిద్ర లేవరు. అలాంటి వాళ్ళని కొంచెం గట్టిగా లేపాలి. అలా మన మనసు అలా తయారైపోయింది. దాన్ని గట్టిగా లేపాలంటే పదాలు గట్టిగా పడాలి, దానికి ఎరుక గట్టిగా పడాలి. అందుకంటే నేను అంత చిన్న కామన్ సెన్స్ లేదా? ఇప్పుడు భావించుకుంటే, ఊహించుకుంటే, ఫీల్ అవుతుంటే విశ్వశక్తి అన్ని తెచ్చేసి ఇచ్చేస్తుంది నువ్వు అనుకున్నవి జరిగిపోతాయి అంటే అసలు ఇప్పుడు బ్రతుకుతుంది మనం విశ్వంలో కాదా? మనం ఇప్పుడు బ్రతుకుకు ఆధారమైన శక్తి విశ్వశక్తి కాదా? ఇప్పుడు మనం తింటున్న తిండి నుంచి మొత్తం సృష్టిలో ఉన్న మనం బతకడానికి అవసరమైన పంచభూతాలు మొత్తం విశ్వం కాదా? అది అందించింది కాదా? అది విశ్వశక్తి కాదా? ఇప్పుడు మనం జీవిస్తున్న తీరు విశ్వశక్తితో కాదా?
మన పుట్టుక విశ్వశక్తిలో కాదా, మన జీవితం విశ్వశక్తిలో కాదా, విశ్వశక్తితో కాదా, మన మరణం విశ్వశక్తిలో కాదా? విశ్వశక్తి లేకుండా అసలు మనం ఎక్కడ ఉన్నాం? మరి ఊహించుకుంటే ఇచ్చేది ఎవరు? ఇప్పుడు ఊహించుకుంటున్న వాళ్ళందరికీ అన్నీ ఎందుకు అందట్లేదు? ఇప్పుడు భావించుకున్న వాళ్ళందరికీ ఎందుకు అన్నీ అందట్లేదు? ఇప్పుడు ఊహించుకోండి, ఫీల్ అవ్వండి, భావించుకోండి మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అని చెప్పి అంటున్నారు కదా అన్నారు. అక్కడ వరకు ఆపుతున్నారు, తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. కర్మ సిద్ధాంతం ఇక్కడ ఎలా పనిచేస్తుంది అని అడిగారు అనుకోండి ప్రశ్నలో, అది మళ్ళీ చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడు అలా ఊహించుకుంటే, ఇప్పుడు దొంగ ఊహించుకుంటాడు, నాకు మంచి నెంబర్ 1 ఇల్లు దొరకాలి, నేను దొంగతనాలకే, ఒక్క దొంగతనం దగ్గర నా లైఫ్ సెట్ అయిపోవాలి, కాబట్టి నాకు అలాంటి ఇల్లు కావాలని పదే పదే ఊహించుకొని పదే పదే భావించుకొని నేను ఎవరికి దొరకకూడదు అనుకొని, నేను అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు అనుకొని వెళ్తాడు. జరిగిపోద్దా? చెడ్డ కార్యాలు ఊహించుకుంటే జరిగిపోతాయా? ప్రతి పురుషుడు ఎవరో ఒక పరస్త్రీని ఊహించుకుంటానే ఉంటాడు. ప్రతి స్త్రీ ఎవరో ఒక పరపురుషుడిని ఊహించుకుంటానే ఉంటది. ప్రతి అన్నానని అందరినీ అన్నాన్ని అనేది విరుచుకు పడబాకండి, ఇలా ఉంటాయి. అవి మానవ లోకం అంతే, ఎవరినాళ్ళు అబ్జర్వ్ చేసుకోండి. కానీ తప్పులు చేయకపోవచ్చు, కానీ ఊహించుకుంటూ ఉంటారు, భావించుకుంటూ ఉంటారు. ధనాన్ని ఎలా కోరుకుంటూ భావించుకుంటున్నామో అలాగే అన్నింటినీ భావించుకుంటూ ఉంటారు. ఇవన్నీ జరిగిపోతాయా? ఊహ లేదు అక్కడ అసలు. భయం ఒక ఊహే, బాధ ఒక ఊహే, దైవం ఒక ఊహే. దైవం ఎవరికి కనపడ్డారు? దేవత ఎవరికి కనపడ్డారు? దేవుడు ఎవరికి కనపడ్డాడు? ఊహే. మానవ లోకం అది, మనోలోకం. మానవ మనస్సు యొక్క ఊహ. మతాలన్నీ ఊహలే, మార్గాలన్నీ ఊహలే, ప్రార్థనాలయాలు స్వయంగా మనం కట్టుకున్నవే, మన ఇల్లు లాంటివే. వాటికి వాడిన మెటీరియల్స్ అంతా మన ఇంటికి వాడిన మెటీరియల్సే. ఆ ప్రార్థనాలయంలో మనం పెట్టుకున్న ప్రతిమలు, ఫోటోలు అన్ని మనుషులు తయారు చేసినవే. కానీ ఇది మనో ఊహ. అది జరిగిపోతుందా? దొంగల ఊహలు జరిగిపోతున్నాయా? ఇప్పుడు డాక్టర్ ఊహించుకుంటూ ఆపరేషన్ చేయలేదు, జరిగిపోద్దా? అంటే నేను వితండవాదం చేస్తున్నానని అనుకోబాకండి. సహజంగానే అసలు ఊహించకుండా నువ్వు ఏ పని చేయలేవు. ఊహ ముందొస్తే తర్వాత నువ్వు పని చేస్తూ ఉంటావు. అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో గుర్తున్న విషయం, నువ్వు ఇంతకుముందు నేర్చుకున్న విషయం, నువ్వు ఇంతకుముందు తెలుసుకున్న విషయం, నువ్వు ఇంతకుముందు గ్రహించిన విషయం, నువ్వు ఇంతకుముందు అనుభవించిన విషయము ఎరుకలోకి వస్తే ఇప్పుడు ఎరుకలో ఆ పని చేయగలుగుతావు. అది సబ్ కాన్షియస్ మైండ్ లోంచే ఎరుకలోకి వస్తుంది. అంటే ప్రస్తుత మనసులో ఉంది. అది ప్రయాణమే లేదు, మనసేం మారదు. మనం చెప్పుకోవడానికి 3 విభాగాలుగా చెప్పుకుంటున్నాం: ప్రస్తుత మనస్సు, గుర్తున్న మనస్సు, గుర్తు లేని మనస్సు. విషయాలు అసలు గుర్తే లేని మనసు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. ఇలా మనం అనేక మాట్లాడుకున్న వాటిలో ఇప్పుడు మీరు వింటారు. నేను ఈ స్పీచ్ మొత్తం నేను మాట్లాడిన పదాలన్నీ మీరు విన్నారు, ఇప్పుడు వింటున్నారు. వింటున్నది, ప్రస్తుతం వింటున్నది కాన్షియస్ మైండ్, అంటే స్పృహలో ఉన్న ప్రస్తుత మనస్సు. ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయినాయి. మీకు మొత్తంగా ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం మాట్లాడాడు, మనం ఏం విన్నాం అనేది మొత్తంగా విషయం గుర్తుంటది. కానీ ఈ పదాలుగా పదాలు ఏమీ గుర్తుండవు. ఏదైనా కొన్ని లైన్లు గుర్తుండొచ్చు, ఆ లైన్లు మీరు ఎవరికన్నా చెప్పొచ్చు. ఆ గుర్తుండకుండా పోయిన పదాలన్నీ ఏమైనా అన్కాన్షియస్ మైండ్ లో ఉన్నాయి, విన్న పదాలేగా. కానీ అదే పదాలు మీరు నాలాగా సేమ్ ఇవే ఎందుకు రిపీట్ చేయలేరు? మీరే కదా, ఎవరో ప్రపంచంలో రిపీట్ చేయలేరు, నేను కూడా రిపీట్ చేయలేను. కారణం ఏంటంటే అవన్నీ అన్కాన్షియస్ మైండ్ లోకి పోయినాయి. టోటల్ గా ఆ థీమ్ గుర్తుంటది. ఏం చెప్పిన విషయం ప్రస్తుతం ఇది మైండ్ గురించి. సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అది చెప్పారు. ఊహించుకుంటే ఫీల్ అవుతే అవుద్దా అవదా దాని గురించి మాట్లాడారు ఇందులో. అది అలా గుర్తుంటది. కానీ పదంగా నేనేం మాట్లాడాను గుర్తుండదు, అసంభవం అది. అంటే అంత గుర్తు పెట్టుకునే శక్తి ఉండదు. యాజ్ ఇట్ ఈజ్ గా పదాలన్నీ తిరిగి చెప్పేసి గంటన్నర చెప్పుకునే అన్ని తిరిగి చెప్పేసి అంత శక్తి ఉండదు. మరి ఆ పదాలన్నీ ఏమైపోయినాయి? మీరు పదాలతోనే కదా విని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఈ పదాలతో విని అర్థం చేసుకోబడితే అసలు అర్థం అవ్వదు కదా. మరి ఆ పదాలు, వాక్యాలు అలాగే తిరిగి చెప్పేయాలిగా మళ్ళీ. అంటే చెప్పలేము. భావాన్ని సబ్ కాన్షియస్ మైండ్ గుర్తుపెట్టుకుంది. ఎందుకని నా పదాలన్నీ మీలో భావరూపంగా మారిపోతున్నాయి, పదాలన్నీ అన్కాన్షియస్ మైండ్ లోకి పోతున్నాయి. అంటే అన్కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయింది. ఏమి ఇంకా ఎరుకలోకి రాదు. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అసలు ఊహించుకోవడం అనేది సబ్ కాన్షియస్ మైండ్ లో జరగదు, అది ప్రస్తుత మనస్సులో జరుగుతుంది.
ప్రస్తుత మనసులో ఊహించుకున్నదంతా కూడా, లేదా ఏదైనా గ్రహించుకున్నది, ఊహించుకున్నది, భావించుకున్నది, ఫీల్ అయింది, నిజంగా చూసింది, నిజంగా విన్నది, నిజంగా తిన్నది, నిజంగా వాసన చూసింది, నిజంగా స్పర్శ సుఖాలు అనుభవించింది, శరీరంతో చేసింది, మనసుతో చేసింది, ప్రస్తుత మనసులో చేసింది ఏదైనా, ఎరుకలో చేసింది ఏదైనా గతపు మనసు కింద మారిపోద్ది, వెళ్ళిపోద్ది వెనక్కి, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. దాన్ని పదే 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 నువ్వు భావించుకుంటూ ఉండొచ్చు. అసలు అలా పదే పదే భావించుకోవటమే కదా నేను నాది నా వాళ్ళు, నేను నాది నా వాళ్ళు, నేను నాది నా వాళ్ళు మన జీవితం. దానివల్ల కదా దుఃఖాలు భయాలు మనకి ఇవన్నీ కలుగుతున్నది. పదే పదే భావించుకున్న మన భావనలు అవ్వకపోవటం వల్లనే కదా మనం దుఃఖాలకు లోనవుతున్నది, బాధలకు లోనవుతున్నది. అయినప్పుడే కదా మనం సుఖాలకు లోనవుతున్నది. మనలోనే ఉన్నటువంటి ఈ సిస్టమ్ని, మనకున్న ఆశ, మనకున్న అత్యాశ, మనకున్న షార్ట్ కట్ లో పొందేయాలనేటువంటి భావన, బలహీనతని క్యాష్ చేసుకుంటున్నారు ఆ పుస్తకాలు అమ్ముకునే వాళ్ళు, లేదా ఇలా మనుషుల్ని ఎలాగోలా పట్టుకొని, గేలాలు వేసి పట్టుకొని వారి ద్వారా డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళు ఈ విధానాలను, ఈ కిటుకులను వాళ్ళు కనుక్కున్నట్టుగా చెబుతున్నారు. వాళ్ళు ఈ కిటుకులను కనుక్కున్నది నిజమే అయితే, అలా అనుకుంటే జరిగిపోయేది నిజమే అయితే, వాళ్ళు అసలు మన దగ్గర డబ్బులే తీసుకోరు, పుస్తకాలు ఉచితంగా ఇచ్చేస్తారు. ఎందుకని డబ్బులు ఊరికనే వస్తాయి వాళ్ళకి. అనుకుంటే వస్తాయి, అనుకుంటే వస్తాయని చెప్పి పుస్తకాలు అమ్ముతున్నారు, అనుకుంటే వస్తాయని చెప్పి ప్రవచనాలు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు, అనుకుంటే వస్తాయని చెప్పి మోటివేషనల్ స్పీకర్స్ డబ్బులు తీసుకుంటున్నారు, అనుకుంటే వస్తే మా దగ్గరికి రండి అని ఆఫీసులో ఓపెన్ చేసుకొని అనేక మంది మీకు సలహాలు సంప్రదింపులకు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. ఇంతకీ వాళ్ళకి వస్తున్నాయి అనుకుంటే మనకు కాదు వచ్చింది. మీరు అనుకోండి వస్తాయి, అనుకోండి వస్తాయి, అనుకుంటే వస్తాయి అని మన బలహీనతను వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. మీరు బలవంతులుగా జీవించండి. ఒక సహజ జీవితం అసలు అనుకోకుండా మనం జీవించటమే కుదరదు, ఫీల్ అవ్వకుండా జీవించటమే కుదరదు. ప్రతిరోజు ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి పిల్లలు, ప్రతి మనిషి, ప్రతి కుటుంబంలో వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఊహించుకుంటున్నారు, అనుకుంటున్నారు. అవి జరిగినప్పుడు ఆనందపడుతున్నారు, అవి జరగనప్పుడు దుఃఖపడుతున్నారు. సింపుల్ థింగ్. అసలు ఊహించుకోవడం, ఫీల్ అవ్వడం, అనుకోకుండా ఉండటం జీవితమే లేదు. ఇంకా దీనికి మీరు ఎవరో చెప్పారు సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. మనసు యొక్క స్థితులను వివరించడానికి మనకు ఆ పదాలు ఉపయోగించారు తప్ప మనసు ఏకముగానే ఉన్నది. అందులో అస్సలు గుర్తులేని విషయాలు, అందులో మొత్తము గుర్తున్న విషయాలు, అందులో ప్రస్తుతము గుర్తున్న విషయాలలోంచి నేను వాడుకుంటున్న విషయాలు. ఇది మనసు తీరు, అంతే. అది ఏక మనస్సే. కాబట్టి ఇలాంటి ఎవరైనా చెప్పినప్పుడు ఆ పిచ్చి పిచ్చి వాటిని అసలు నమ్మకన్నా ముందు వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇక్కడే వీటన్నింటి బట్టి మనిషి తన సహజత్వాన్ని కోల్పోయి షార్ట్ కట్టుల్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాడు. ఆ భావనతోనే ఇటు గురువులు, మహాత్ములు అనే వాళ్ళని అనుసరిస్తున్నాడు. నిజ గురువులు ఎవరు నీకు అలా చెప్పరు. నువ్వు కష్టపడమని చెబుతారు. నువ్వు సాధన చేసుకో, నువ్వు ధ్యానం చేసుకో, నువ్వు తపస్సు చేసుకో, ఆధ్యాత్మిక మార్గాలు, నువ్వు మంచిగా ఉండు, చెడు పోగొట్టుకో, ఈ జ్ఞానం నేర్పుతారు నీకు. అంటే నువ్వు ఎలా బతకాలో చెబుతారు. అంతే తప్ప షార్ట్ కట్ లో నువ్వు ఇలా మేము చెప్పినట్టు చేయి, నీకు అన్ని వచ్చేస్తే నువ్వు మాకు డబ్బులు ఇవ్వు, దక్షిణలు ఇవ్వు, డొనేషన్లు ఇవ్వని. అసలు మీ ఇళ్ల చుట్టూ తిరిగే వాళ్ళు ఎవరో నిజమైన దైవ సంబంధిత వ్యక్తులే కాదండి. దేవుణ్ణి మరీ అంత చీప్గా రోడ్ల మీద పడేయటం ఏంటంటే, మనుషుల్ని పట్టుకొని దేవుణ్ణి పట్టుకొని రోడ్ల మీద తిరిగి మత ప్రచారాలు, దైవ ప్రచారాలు అని ఎవడు తిరుగుతాడండి? సబ్బులు అమ్ముకున్నోడు, పేస్టులు అమ్ముకున్నోడు తిరుగుతాడు. వాళ్ళు కూడా తిరగట్లేదు, చక్కగా షాపులు పెట్టుకున్నారు, యాడ్లు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు కూడా రోడ్లమ్మట ఇళ్ళమ్మట పడి తిరగట్లేదు. కనీసం దువ్వులు, పిన్నీసులు అమ్ముకునే వాళ్ళు కూడా రోడ్లమ్మట పడి తిరగట్లేదు, ఇప్పుడు షాపులు పెట్టేసుకున్నారు. చక్కగా టీవీల్లో, సెల్ ఫోన్లో యాడ్స్ ఇచ్చుకుంటున్నారు. వీళ్ళు మరీ దరిద్రంగా, మరీ దారుణంగా, పిన్నీసుల వాళ్ళకంటే, ఆ బోర్రలో బుడగలు అమ్మే వాళ్ళకంటే దారుణంగా ఇళ్ల మీద దాడి చేస్తున్నారు వచ్చి, మతాల పేరుతో, దేవుళ్ళ పేరు. తెల్లారు లేస్తే రోడ్ల మీద పట్టడం. ఎందుకంటే డబ్బులు వస్తాయి, ఆ ప్రచారం పేరుతో డబ్బులు వస్తాయి, ఆ ప్రచారం పేరుతో గుర్తింపు వస్తుంది, పదవులు వస్తాయి, హోదాలు వస్తాయి. వాళ్ళే తయారు చేసుకుంటారు. ఎలాగోలా ప్రజల దగ్గర ఒక గుర్తింపు, ఒక పేరు, ఒక డబ్బు. ఏంటండి ఎంత చీపా దేవుడు? దేవుడి కోసం మనుషులు పరిగెత్తాలి కానీ దేవుణ్ణి పట్టుకొని ఇంటింటికి తీసుకొచ్చి మేము పరిగెత్తిప్పు చేస్తాం, ఇదిగో దేవుడు, ఇదిగో దేవుడు అని. పైగా ఇతర మతాలలో వచ్చి ఇంకొక మతం వాళ్ళు ఇళ్ళకి వస్తుంటే వీళ్ళు బూతులు తిడుతున్నారు. వాళ్ళని ఆ దేవుణ్ణి తిడుతున్నారు, వీళ్ళని తిడుతున్నారు. మా దగ్గరికి వచ్చి మా మతపు దేవుణ్ణి వదిలేసి మీ మతపు దేవుణ్ణి మాకు ప్రచారం చేస్తారని ముందు అవతలకు పోండి అని గొడవలు జరుగుతున్నాయి. కొన్ని ఊళ్ళల్లో బోర్డులు పెట్టారు, మా ఏరియా ఇది, మా మతం ఇది, మా దేవుడు ఎవరు, మీరు రాబాకండి ఇటని, ప్రచారాలకి ఇటు రాబాకండి అని.
ఎంత హీనమైన బతుకులు బతుకుతున్నారు చూడండి. అసలు దేవుడిని అంత హీనం చేసేసారు. ఎందుకండి అలా? దర్జాగా బతకండి అంటే, దర్జాగా బతకాలి అంటే మనిషికి కోరికలు ఎక్కువ. ఆ కోరికల్లోంచి హీనత వస్తుంది, సంతృప్తి లేదు. ఇప్పుడు దొంగలు, దోపిడీ దొంగలు, మానభంగాలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, అన్యాయాలు చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇతరులు డబ్బు దోచుకునేవాళ్ళు, ఏదో ఒక రకంగా మోసకారితనంతో బతికేవాళ్ళు. కారణం ఏంటి? కోరికలు ఎక్కువైంది. కోరికలు అదుపు లేదు, సంతృప్తి లేదు. అందుకే ఆధ్యాత్మికత ఎప్పుడు ముందు ఫస్ట్ పాయింట్ ఏం చెబుతుందంటే, నీకున్నదాంతో తృప్తిగా ఉండు, నీ మనసును నువ్వు అదుపులో పెట్టుకోవడం నేర్చుకో, నీ కోరికను నువ్వు అదుపు చేసుకో, నీలో చెడు పోగొట్టుకో, నీలో మంచి పెంచుకో. అది ఆధ్యాత్మికత చెప్పేది. ఇప్పుడు ఈ సోదరు అడిగిన దానికి అసలు సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళడం కుదరదు. ప్రస్తుత మనసులో చేసినవి మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయి. సబ్ కాన్షియస్ మైండ్లోకి ప్రస్తుత మనసుకి ఎప్పుడు గుర్తొస్తుంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ అంటే గుర్తున్న విషయాల సమూహము. ప్రస్తుత మనసు కాన్షియస్ మైండ్ అంటే ఇప్పుడు ప్రస్తుతంలో పనిచేస్తుంది. ఈ ప్రస్తుతంలో మనం ఏ పని చేయాలన్నా సబ్ కాన్షియస్ మైండ్లోంచి ముందే ఊహ రావాలి, ముందే ఫీల్ అవ్వాలి, ముందే భావించుకోవాలి. అప్పుడు మాత్రమే చేయగలం. అలాగే అన్కాన్షియస్ మైండ్ ఉంది, మనం చేసిన వాటిల్లో మర్చిపోయినాయి అన్ని, మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. అవి హఠాత్తుగా ఎప్పుడైనా స్ఫురణకు వచ్చినప్పుడు, హఠాత్తుగా ఎప్పుడైనా కళల్లో వచ్చినప్పుడు, అంటే లోపలే ఉన్నాయిగా, ఏ సందర్భాల్లో తిరగబడతాయో తెలియదు మనిషి మెదడు ఎలా పనిచేస్తుందని. అదొక అద్భుత రహస్యం. రహస్యం అంటే మనకు తెలియదు అని. హఠాత్తుగా అప్పుడప్పుడు అన్కాన్షియస్ మైండ్లో వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏదో నాకు తెలిసిపోయింది అనుకుంటుంటారు, ఏదో నాకు జరిగిపోయింది అనుకుంటుంటారు. అందుకని గుర్తుపెట్టుకోండి, అసలు మైండ్ అంటే మనసు, మనసు అంటే ప్రాణశక్తి, ప్రాణశక్తి అంటే ఆత్మశక్తి, ఆత్మశక్తి అంటే విశ్వశక్తి. కాబట్టి విశ్వశక్తిలో ఉన్నవన్నీ మన మనసులో ఉంటాయి, కానీ మనకు తెలియదు. అదే అన్కాన్షియస్ మైండ్. మనం చేసిన వాటిలో మర్చిపోయినవి ఉంటాయి, మొత్తం విశ్వశక్తికి సంబంధించినవి అన్నీ కూడా మన మనసులో ఉంటాయి, కానీ అన్కాన్షియస్ మైండ్గా ఉంటుంది, కాన్షియస్ మైండ్గా ఉండదు. అందుకని ఎప్పుడూ ఏదో స్ఫురణకు వస్తుంది. ఇప్పుడు విమానాలు కనుక్కున్న వాళ్ళు, కొత్త వస్తువులు కనుక్కుంటున్న వాళ్ళు, ఏదైనా మందులు కనుక్కుంటున్న వాళ్ళు, ఏదైనా ప్రయోగాలు చేస్తున్న వాళ్ళు, ఈ శాస్త్రవేత్తలు కొత్త కొత్తవి కనుక్కునే వాళ్ళు అందరూ కూడా తమలో తాము మధించుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు ఒకే విషయాన్ని. అప్పుడు స్ఫురణ ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వశక్తిలోంచి వచ్చింది. మొత్తం విశ్వశక్తిలో నాలెడ్జ్ అంతా ఉంది. మరి ఈ వ్యక్తికి ఎందుకు వచ్చింది స్ఫురణ? విశ్వం నుంచి కనెక్ట్ అయ్యాడా? కాదు, నీలో ఉన్న ప్రాణశక్తి విశ్వశక్తి ఒకటే. ఆ విషయం నీకు తెలియాలి అంటే ఇప్పుడు ఈ పుస్తకాలు రాసే వాళ్ళందరూ నువ్వు విశ్వశక్తితో కనెక్ట్ అయిపోతావని చెబుతున్నారు. కనెక్ట్ అవ్వడం అంటే నా బొందా, చెప్పినోడు బొందా. కాకపోతే ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్న మనలో ఉన్న ప్రాణశక్తి అది. విశ్వ కనెక్షన్ లేకుండా ఎలా బతుకుతాం? మనం పీల్చే గాలి అదే, మనం తాగే నీరు అదే, మనం బతికే భూమి అదే, మనం తిరిగే ఆకాశం అదే, మనం తినే ఆహారం అదే, మన శరీరమే పంచభూతాలతో తయారైంది. మొత్తం విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే జీవిస్తున్నాం ఇప్పుడు కూడా. కొత్తగా కనెక్ట్ అవటం ఏంటి? ఈ మహిమల మాయల అద్భుతాల కింద ఒక సహజత్వాన్ని ఎందుకు చేస్తున్నారు? ప్రజల్ని ఎందుకల్లా మభ్య పెడుతున్నారు? ప్రజలకు ఎందుకల్లా పిచ్చెక్కిస్తున్నారు? ఎవడికి తోచిన పుస్తకాలు అటు రాసేస్తుంటే మనం చదివేస్తున్నాం, ఎవడికి తోచింది అది చెప్పేస్తుంటే మనం వినేస్తున్నాం. సహజత్వాన్ని అర్థం చేసుకోండి. అది మీలోనే ఉన్న మీ శక్తే. మీరే విశ్వశక్తి, మీరే సృష్టి శక్తి, మీరే ప్రకృతి శక్తి. అది ప్రస్తుతం మీలో ఉన్న ప్రాణశక్తి. మీరు దాని గురించి తెలుసుకోలేదు. మీ ప్రాణశక్తే మనసుగా ఉంది. ప్రాణశక్తిలో మనసు అనే భాగం ఏంటి అంటే, శరీరంతో ప్రపంచం నుండి మీరు గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తిలో కలిసినవి. దాన్ని మనసు అని పిలిచాం. మిగిలిన ప్రాణశక్తి అనంతంగా ఉంది. విషయాలు లేని ప్రాణశక్తి మనలో అనంతంగా ఉంది. అదే సృష్టి శక్తి, విశ్వశక్తి. అక్కడ దాకా వెళ్ళి మనకు తెలియాలి అంటే మనం దాని మీద దృష్టి పెట్టాలి. శరీర భావన నుంచి మనోభావనకు వచ్చి మనసు ఏంటో తెలుసుకొని, మనసు పనితీరు తెలుసుకొని, మనసులో ఉన్నటువంటి శరీర భావాలను వదిలేసి ప్రాణశక్తి భావనలో స్థిరంగా కూర్చోవాలి. కూర్చుంటే ప్రాణశక్తి భావం మనకి అనుభవానికి వస్తుంది, అనుభూతికి వస్తుంది. దాన్నే ఆధ్యాత్మికత అన్నారు. అది వ్యక్తిగతము, ఎవరికాళ్ళు చేసుకోవాలి. అలా ప్రాణశక్తి ఎరుకను తెలుసుకున్న వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. దాన్నే మోక్షం అన్నారు, దాన్నే ఆత్మసాక్షాత్కారం అన్నారు. ఇదంతా సైన్సే, ఒక మనిషికి సంబంధించిన సైన్సే. మోక్షము, ఆధ్యాత్మికత, ఆత్మసాక్షాత్కారము, బ్రహ్మము, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, మహాత్ములు చెప్పిన ఉపనిషత్తులు, ఇవన్నీ సైన్సే. శరీరానికి సంబంధించిందే సైన్సే. ఇదేం పెద్ద ఎక్కడికో వెళ్ళిపోయిన అద్భుత జ్ఞానం కాదు, మన కూర్చుని మన జ్ఞానమే.
కానీ ఒక దేవుడి పేరు మీద, ఒక దేవత పేరు మీద, ఒక మతం పేరు మీద, ఒక మార్గం పేరు మీద చెబుతున్నప్పుడు అది అంత సైన్స్ కాకుండా పోయింది. ఎందుకని ఎవరో దేవుణ్ణి సృష్టించాం, ఎవరో దేవతను సృష్టించాం, ఏదో ఊహలు పెట్టుకున్నాం. మన శరీర పనితీరు కాదు అది, ఇప్పుడు ఆ దేవుణ్ణి నడుపుతున్నాడనే దాంట్లోకి వెళ్ళాం. సరే, అది వేరే విధానం. అన్ని శీర్షికల్లో చెబుతున్నావు ఎందుకు ఏర్పడినవని. శక్తిని గ్రహించలేని మనిషి కోసం శక్తికి రూపాన్ని ఇచ్చి దేవుళ్ళు దేవతలు అనేటువంటి కల్పనాత్మక రూపాలతో నీకు చదువు చెబుతూ నిన్ను శక్తి వరకు నడిపిద్దామని మహాత్ములు చేసిన ప్రయత్నం మాత్రమే. మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు నిజంగా లేరు. అది మానసిక లోకంలో నువ్వు పదే పదే భావించుకోవటం వలన నీకు అది ఊహాత్మకంగా నిజమని అనిపిస్తుంది. నువ్వు అలా భావించుకుంటున్న ఊహ మాత్రమే, అది నిజం కాదు. ఎప్పటికీ ఆ దేవుడు, ఆ దేవత నీకు నీ భార్యలా, నీ భర్తలా, నీ కొడుకులా, నీ కూతురులా, నీ తండ్రిలా, నీ తల్లిలా, నీ స్నేహితుడిలా, లేదా సృష్టిలోని ఏదో ఒక వస్తువులా, విషయంలా, చెట్ల పొట్ల ఎప్పటికీ నీతో ఉండరు, నీకు కనపడరు. అది వాస్తవిక సత్యం. మానసిక ప్రపంచంలో నీ ఊహల్లో నువ్వు ఎన్నైనా భావించుకోవచ్చు. దయ్యాలు కనపడినప్పుడు దేవతలు ఎందుకు కనపడరు? అది వాస్తవ లోకం కాదు. కాబట్టి నీ ఎరుకను నువ్వు తెలుసుకుంటే చాలు. మనం ఆల్రెడీ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే ఉన్నాం. కొత్తగా ఎవరో మనం కనెక్ట్ చేయక్కర్లే. అసలు విశ్వంలోకి వచ్చిన ప్రతిదీ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ఉంది. లేదా విశ్వంలో ఎందుకు ఉంటుంది? అది ఎంత కామన్ పాయింట్. దీన్ని ఎవరో అద్భుతం చేసి, మహిమ చేసి, మాయ చేసేసి నువ్వు విశ్వశక్తితో కనెక్ట్ అయిపో, దైవశక్తితో కనెక్ట్ అయిపో, మేము నిన్ను కనెక్ట్ చేసేస్తాం, ఆ కనెక్టింగ్ కేబుల్ మా దగ్గర ఉంది, ఆ విద్యులు నేర్పుతాం, ఆ సాధన నేర్పుతామని పనికిరాని చెత్త విధవలందరూ ఆ సంస్థలో విధానాలు పెట్టుకొని ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ఖచ్చితంగా కాన్షియస్ గా చెత్త విధవలే అన్నాను. ఎందుకని పాడు చేసే వాళ్ళందరూ చెత్త విధవలే అవుతారుగా, అది స్త్రీలైనా పురుషులైనా. అలా ప్రజలకు అన్యాయం చేయకండి. వాళ్ళ సొంత శక్తి అది, విశ్వశక్తి. ప్రతి వ్యక్తికి హక్కున్న శక్తి అది, తన హక్కు అది, తన స్వీయం అది. విశ్వం తానే విశ్వం, అహం బ్రహ్మస్మి అని అనాదిగా మహాత్ములు చెబుతున్న సైంటిఫిక్ థియరీనే. నీకు దేవుణ్ణి చెప్పడం వలన, ఒక దేవతని చెప్పడం వలన, ఒక మతం సృష్టించడం వలన సైన్స్ వేరు, జీవితం వేరు. ఇదంతా ఆధ్యాత్మికత వేరు. అదంతా ఒక మానసిక రోగం కింద అయిపోయింది సైంటిస్టులకి. కానీ ఒరిజినల్ గా సైన్స్ అది మన శరీర శాస్త్రము. శరీరం ఎలా పనిచేస్తుంది, మనసు ఎలా పనిచేస్తుంది, ప్రాణశక్తి ఎలా ఉన్నది. ఆ ప్రాణశక్తి అనంత విశ్వశక్తి, సృష్టి శక్తి. విశ్వంలో ఉన్న అన్ని మనుషులే కాదు, విశ్వంలో ఉన్న అన్ని విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉన్నాయి కనుకనే విశ్వంలో ఉన్నాయి. మళ్ళీ నువ్వు కనెక్ట్ చేసేది ఏంటి? విశ్వశక్తితో. ఆ విశ్వశక్తితో జరిపించేసుకోవటం ఏంటి? దానికి ఒక లా ఉంది, ఆ లా ప్రకారం వెళ్తుంది. ఏ మనిషి అయినా చదువుకుంటేనే విద్య వస్తుంది, ఏ మనిషి అయినా నేర్చుకుంటేనే తెలుస్తుంది, ఏ మనిషి అయినా పెళ్లి చేసుకొని భార్యాభర్తలు కాపురం చేస్తేనే పిల్లలు పుడతారు. ఆ ప్రాసెస్ మారదు. ఏ మనిషికి శరీర అవయవాలైనా అంతే. నువ్వు కళ్ళు తెరిస్తేనే కళ్ళు కనపడతాయి. నువ్వు కళ్ళు మూసుకొని కూడా నేను అన్ని చూస్తాను, నేను అలా చూడొచ్చు, ఆ విద్యలు నేర్పుతాము అంటే మీరు ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ఒక సహజత్వాన్ని ఎందుకు నాశనం చేస్తారు? అసలు కళ్ళు మూసుకొని ఎందుకు చూడాలి? కళ్ళు తెరుచుకొని చూడమని కదా సృష్టి కళ్ళు ఇచ్చింది, కళ్ళపైన రెప్పలు ఇచ్చింది. నిద్రపోవటానికి కళ్ళు మూసుకోవాలని ఒక ప్రక్రియను పెట్టింది. అలా ప్రతిదీ అంతే. మన శరీర అవయవాల పనితీరులన్నీ అంతే, మన మనసు పనితీరు అంతే. ప్రాణశక్తి ఎరుకని తెలుసుకుంటే అన్నీ అర్థమైపోతాయి. ఇదంతా సైన్సే, స్పిరిచువల్ సైన్స్. సైన్స్ వేరు, స్పిరిచువాలిటీ వేరు కాదు. కాదే మధ్యలో మనిషికి శక్తి అర్థం అవ్వకపోవటం వలన దేవుళ్ళు దేవతలను ఏర్పాటు చేసి, మతాలు ఏర్పాటు చేసి, మార్గాలు ఏర్పాటు చేయటం వలన ఒక భ్రమాత్మక స్థితికి వెళ్ళిపోయాం. ఇవన్నీ నిజం అనుకోని కాదు, ఇవి ఏర్పాటు చేయబడింది నీకు శక్తి అర్థం అవటం లేదని అదే శక్తిని దేవుడుగా దేవతగా చెబుతూ, ఆ దేవుడు దేవత నీలాంటి వాళ్ళు కాదు, శక్తి స్వరూపులని చెబుతూనే ఉన్నారు. కానీ మనం దాన్ని అర్థం చేసుకోవట్లేదు. మనం దాన్ని అర్థం చేసుకోనివ్వకుండా ఎక్కడ అర్థం చేసుకుంటే వీళ్ళని వదిలేస్తామేమోనని ఆ దేవుణ్ణి, ఆ దేవతల్ని, ఆ మతాలని ప్రచారం చేస్తూ మధ్యలో మనుషులు వచ్చేసారు. మన బలహీనతలు వాడుకొని క్యాష్ చేసేసుకుందామని. వీళ్ళ వలన ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఆ మధ్యలో మిథ్యాలోకాన్ని నిజమని చెబుతున్నారు, త్రిశంకు స్వర్గాన్ని నిజ స్వర్గం అని చెబుతున్నారు. మతం నిజం అంటారు, దేవుడు నిజం అంటారు, దేవత నిజం అంటారు. ఒరే నాయన, నిజమే శక్తిగా నిజము, దేవుడు దేవత రూపాలుగా నిజం కాదు. మనలాంటి మాంస దేహదారులు కాదు. చక్కగా చెప్పారు మహర్షులు, మహాత్ములు. వాళ్ళు ఎప్పుడూ తప్పు చెప్పలేదు. వాళ్ళు సైంటిస్టులు, స్పిరిచువల్ సైంటిస్టులు. వాళ్ళు చెబుతుంది మన శరీర పనితీరు గురించే. మనకు ఆల్రెడీ విశ్వంతో కనెక్షన్ ఉంది, లేకపోతే ఇక్కడ జీవించలేము. విశ్వంలో ఉన్న అన్నిటికీ విశ్వంతో కనెక్షన్ ఉంది.
కాబట్టి కొత్తగా నువ్వు కనెక్షన్లు ఏర్పరచలేవు. దాని మీద ఎన్ని పుస్తకాలు రాసినా అమ్ముకొని ప్రజల్ని మభ్యపెట్టి నువ్వు డబ్బులు సంపాదించడం, లేదా గురువు గానో ఒక మహాత్ముడు గానో మతాన్నో ఒక దేవుణ్ణి అడ్డుపెట్టుకు బతికేయటానికి స్త్రీలు పురుషులు మాతాజీలు నాయకురాలు నాగమ్మలు నాయకులు అయిపోయి సమూహాలు ఏర్పరచుకోవటానికి వాడుకుంటున్నది మాత్రమే. ఒరిజినాలిటీలో సహజంగా ప్రతి మనిషి ఊహించుకుంటూ భావించుకుంటూనే జీవిస్తాడు. ప్రతి మనిషికి విశ్వంతో సంబంధం ఉంది. అందుకే అనేక విషయాలు కనుక్కుంటున్న సైంటిస్టులందరికీ వాళ్ళ బుర్రలోనే వాళ్ళ తలలోనే వాళ్ళకి ఆలోచన మెరుస్తుంది, ఏ వైపు వాళ్ళు దృష్టి పెట్టారు. ఇప్పుడు కరోనా రాగానే ఈ కరోనా అనే కొత్త క్రిమికి ఎలాంటి వ్యాక్సిన్స్ తయారు చేయాలని ప్రపంచవ్యాప్తంగా అందరూ దాని మీద దృష్టి పెట్టేశారు. ఆ ఫీల్డ్లో ఉన్నోళ్ళు టకటక వ్యాక్సిన్స్ వచ్చేసినాయి బయటికి. అన్ని దేశాల్లో కనుక్కున్నారు, ఒకడు కాదు. ఎందుకని యద్భావం తద్భవతి. నువ్వు ఏ వైపు దృష్టి పెడుతున్నావో ఆ వైపు నీకు విశ్వంలో ఉన్న అన్నింత జ్ఞానము నీకు అందించబడుతుంది. ఎందుకని ఆ అందించేది ఎవరు? నీ ప్రాణశక్తే. మహిమ లేదు, మాయ లేదు, అద్భుతం లేదు. నువ్వు ప్రాణశక్తిని తెలుసుకుంటే అదే ఆత్మశక్తి అని, అదే బ్రహ్మము అని, అదే బ్రహ్మజ్ఞానం అని, అదే ఆత్మజ్ఞానం అని, అదే బ్రహ్మ విద్య అని, అదే ఆత్మవిద్య అని, అదే నీ స్వీయ స్వరూపమని. అహం బ్రహ్మస్మి అనంతాత్మ. ఈ అనంతాత్మంతా నా స్వరూపమని ఏకత్వ భావం వస్తుందని, భిన్నత్వ భావం పోతుందని ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువు తల కొట్టుకు చెబుతుంది. నువ్వు చదువుకోకుండా ఎందుకు ఈ మాయగాళ్ళ వల్ల పడతారు? ఇటువంటి మాయల పుస్తకాలు చదువుకుంటారు. ఇటువంటి మాయలోళ్ళు మహిమలోళ్ళు వల్ల పడిపోయి మీరు డబ్బులు పాడు చేసుకొని మీ బుర్రలు పాడు చేసుకొని ముందు మీరు మిమ్మల్ని ఎందుకు అల్పులుగా చేసుకుంటున్నారు? ఏ దైవత్వం వెంట మీరు పడుతున్నారో, ఏ దేవుడు కొరకు మీరు ప్రార్థిస్తున్నారో, ఏ దేవత కొరకు మీరు ప్రార్థిస్తున్నారో ఆ దేవుడు ఆ దేవత అనే శక్తి మీరే. తత్వమసి తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు అని మహాత్ములు చక్కగా చెప్పారు. ఈ మధ్యలో వాళ్ళు ఈ బ్రోకర్లు వచ్చి చేరిపోయే మధ్యలో మనుషుల్ని తన సంపూర్ణతని తెలుసుకోనియకుండా సృష్టింపబడినటువంటి దేవుళ్ళు దేవతలు మతాలు అనేటువంటి వాటిని అంటిపెట్టుకొని ఇవే నిజమని భావించుకునేలా త్రిశంకు స్వర్గంలో ఉంచేస్తున్నారు. ఎందుకంటే ఆ త్రిశంకు స్వర్గంలో వీళ్ళు సృష్టించిన స్వర్గంలో ఫీజులు పెట్టారు, రేట్లు పెట్టారు, టికెట్లు పెట్టారు. అవి అమ్ముకుంటా ఉంటారు, డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. అక్కడ ప్రజలు ఆ బలహీనతలో ఆ త్రిశంకు స్వర్గాన్ని నమ్మకపోతే వ్యాపారాలు నడవు. అక్కడ పుస్తకాలు రాస్తారు, పుస్తకాలు అమ్ముకుంటారు. వాళ్ళు ఇలాంటివి తయారు చేస్తున్నారు. కానీ నిజమైనటువంటి మహాత్ములు ఎప్పుడు సత్యమే చెప్పారు. మళ్ళీ నేను అనేక సార్లు గుర్తు చేసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్న. లేటెస్ట్ రమణ మహర్షి. ఎంతో మంది మహాత్ములు ఉండుంటారు, కానీ నాకు తెలిసిన నలుగురు, నా జీవితంలో నలుగురిని చూశాను, నలుగురిని తెలుసుకోగలిగాను, నలుగురిని చదివాను. చూశానంటే రమణ భగవాన్ని చూడలే నేను, వారి శరీరంతో ఉన్నప్పుడు నేను లేను, తెలుసుకున్నాను అని చదువుకున్నాను. ఆయన గురించి ఉన్నాయి. ఆయన చక్కగా చెప్పారు తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ, నిన్ను నువ్వు తెలుసుకుంటే మాలాంటి వాళ్ళతో పని లేదు, మాలాంటి వాళ్ళ దగ్గరికి అసలు రావక్కర్లేదు. నువ్వు అనంత ఆత్మస్వరూపుడివే, నీకు మాకు ఏ భేదము లేదు. నేను అనంత ఆత్మస్వరూపుడినే. నాకు అసలు ఈ శరీర భావన నాకు పెద్ద విషయమే కాదు. అది ఉన్న శరీరం ధరించాను. నేను అనంతాత్మస్వరూపుడిని అని చనిపోయే వరకు తన 14వ ఏట నుంచి సుమారు 80-85 ఏళ్ల ప్రాయంలో ఆయన శరీరం వదిలే వరకు చెబుతూనే ఉన్నారు. 90 నాకు తెలియదు, కానీ దీర్ఘకాలమే జీవించారు. ఆయన చెబుతూనే ఉన్నారు. అలాంటి మహాత్ములు ఎంతో మంది ఉండబట్టి ఇంకా మనం దీన్ని నమ్ముతున్నాం. ఈ ఆధ్యాత్మికతను నమ్ముతున్నాం, దైవ మార్గాన్ని నమ్ముతున్నాం, దైవ విధానాలను నమ్ముతున్నాం. అటువంటి మహాత్ముల్ని గురువులుగా తీసుకుని వాళ్ళని అనుసరించి, గురువులు అంటే ఏంటి? నేర్చుకుంటున్నాం జ్ఞానాన్ని. వాళ్ళని ఆలంబనంగా పెట్టుకొని వెళ్తున్నాం, నేర్చుకోవటానికి, అనుసరించడానికి, ఆచరించడానికి, మన సంపూర్ణత్వాన్ని మనం తెలుసుకోవటానికి. ఈ మధ్యలో వచ్చిన దొంగ గురువులు, దొంగ మాతాజీలు అందరూ కూడా మన తీసుకెళ్లి త్రిశంకు స్వర్గంలో పెట్టేస్తున్నారు. ఏంటి త్రిశంకు స్వర్గం? మతం ఏర్పాటు చేయబడింది, మనిషి తలలోంచి పుట్టింది. దేవుడు ఏర్పాటు, దేవత ఏర్పాటు. ఎందుకని? శక్తి స్వరూపాన్ని చేరటానికి. మళ్ళీ అక్కడ మోసం ఏం లేదు, చక్కగా చెప్పారు. ఇది ఏర్పాటు చేసి చేయబడిన వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎందుకు అంటే వాళ్ళు శక్తి స్వరూపులు. నీలా నాలా మాంసదేహం కాదు, పదార్థం కాదు, శక్తి స్వరూపులు దేవుళ్ళు దేవతలు. అప్పుడు నువ్వు ఏదో ఒక ఆకారాన్ని పట్టుకొని ఒక చదువుకుంటున్నట్టుగా ఆకారంతో ముందుకు సాగి, అసలు నా దేవత శక్తి స్వరూపం కదా, శక్తి అంటే ఏంటి, నా దేవుడు శక్తి స్వరూపం కదా, శక్తి అంటే ఏంటని ఏనాటికైనా శక్తిని తెలుసుకుందామని ప్రయత్నించినప్పుడు అప్పుడు చెప్పారు ఆ శక్తి నువ్వే అని, నీ ప్రాణశక్తి ఆ శక్తి అని. అహం బ్రహ్మస్మి అనిపించే వరకు నువ్వు అన్ని చదువుకో, తెలుసుకోమని చెప్పారు. తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అని చెప్పారు. సర్వం ఆత్మమయం జగత్ అన్నారు. మొత్తం జగత్తులో మొత్తం ఉన్నదంతా ఆత్మశక్తి అన్నారు.
అదే విశ్వశక్తి. ఇప్పుడు నువ్వు విశ్వశక్తితో నీకు లింక్ వేసుకో, నువ్వు కూర్చో, ఆ లింకులు ఎలా వేసుకోవాలో నేర్పుతాం, నువ్వు మాకు ఫీజులు కట్టు, మేము సంస్థలు పెట్టాం, మమ్మల్ని నాయకుల్ని చేసేయండి, మమ్మల్ని గురువుల్ని చేసేయండి, మమ్మల్ని మహాత్ములు చేసేయండి అన్న వాళ్ళందరూ మిమ్మల్ని మోసపుచ్చుతున్నోళ్ళే, మీ సహజత్వాన్ని దెబ్బ కొడుతున్నోళ్ళే. సహజంగానే మనం విశ్వశక్తి. ఏ విషయం ఎప్పుడు తెలుస్తుంది? మనలో ప్రాణశక్తిని మనం తెలుసుకున్నప్పుడు. అందుకు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇటువంటి పిచ్చి పిచ్చి వాళ్ళు ఎన్ని రకాలు చెప్పినా నమ్మకండి. అసలు ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు, ఇవి ఒకటి కాదు ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి, ఎంతో మంది చెబుతున్నారు. ఎందుకని ఇలా త్రిశంకు స్వర్గాలు నిర్మించకపోతే అసలు గురువులు ఎగ్జిస్టెన్స్ ఉండదు. గురువులు, ఈ సంస్థలు, ఈ మతాలు, ఈ మత ప్రచారకులు, వీళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఉండాలి, వీళ్ళు నిలబడాలి అంటే త్రిశంకు స్వర్గాలు నిర్మించి అక్కడికి ప్రజల్ని తీసుకెళ్ళాలి. అవి నిజమైన స్వర్గాలు కాదు, త్రిశంకు స్వర్గాలు. మొత్తం కల్పన, అభూత కల్పన, అబద్ధం. ఆ అబద్ధంలో సామాన్యుల్ని తీసుకెళ్లి ఇదే నిజమైన అక్కడ పెట్టేస్తున్నారు. వీళ్ళు డబ్బులు దోచుకుంటున్నారు, వీళ్ళు సేవలు దోచుకుంటున్నారు, ఈ సమూహాలను ఏర్పరచుకొని జై కొట్టించుకొని ఆ సమూహాలకు నాయకులు అవుతున్నారు. అది నిజమైతే వాళ్ళకి మీ డబ్బులు ఎందుకండి? చాలా సింపుల్ కదా, మీ సేవలు ఎందుకు? అసలు ఏం చేసుకుంటారు ఈ సంస్థలకి? చచ్చిపోరు వాళ్ళు, వాళ్ళ ఆయువుకి వాళ్ళు చచ్చిపోతారు, మనలా అని చచ్చిపోతారు. ఎవరికైనా ఈ ప్రచారకులు మీరు ఎక్కడైనా గమనించండి, ప్రపంచవ్యాప్తంగా ఈ దైవీ ప్రచారాలు, ఓన్లీ దైవీ ప్రచారాలు, మత ప్రచారకులను తీసుకున్న వాళ్ళకి మనం చాలా విలువిస్తాం కదా, గురువులని, మహాత్ములని, అన్ని మతాల్లో. ఒక్కళ్ళన్నా ఒక 100 సంవత్సరాలు ఎక్కువ బతికారా? కొన్ని 10 సంవత్సరాలు ఎక్కువ బతికారా? జబ్బులు రాకుండా ఉన్నారా? బాధలు పడకుండా ఉన్నారా? అందరూ అనారోగ్యాలు, బాధలు, శారీరక బాధలు సహజ మనుషులు ఎలా పడతారో అలాగే పడ్డారు. అలాగే అన్నం తినకుండా ఉన్నారా? నిద్రపోకుండా ఉన్నారా? మలమూత్ర విసర్జనలు చేయకుండా ఉన్నారా? అందరూ అన్ని చేస్తూనే ఉన్నారు. సామాన్య మనిషి ఎలా బతుకుతాడో శరీరం ధరించిన వాడు వాళ్ళు అలాగే బతికారు. కానీ ఒక త్రిశంకు స్వర్గంలో మనిషిని పెడుతున్నారు. ఈ సామాన్యత మా దగ్గర లేదు, మేము అసామాన్యులు అనేటువంటి భావన కల్పిస్తున్నారు. ఆ కల్పనాత్మక భావనల్లో మనుషులు చిక్కుకుపోతున్నారు. నిజమైన మహాత్ములు ఎవరో అలా కల్పించలేదు. మళ్ళీ చెప్పారు, రమణ మహర్షి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు, అసలు మాలాంటి వాళ్ళతో పనే లేదు, నిన్ను నువ్వు తెలుసుకో, ఎందుకు మా చుట్టూ తిరుగుతున్నారు, మేము మీలాంటి వాళ్ళమే, నువ్వు మాలాంటి వాడివే, తేడా ఏంటి అని అడిగితే చెప్పారు, నాకు నేను తెలుసు అనంతాత్మస్వరూపుణ్ణి, నా ప్రాణశక్తి ఎరుక నాకు కలిగింది, నేను తెలుసుకున్న ప్రయత్నించుకొని, నువ్వు తెలుసుకోవట్లేదు, శరీరం అని తిరుగుతున్నావు, మైమల మాయల అద్భుతాల కోసం, నీ రక్షణ కోసం మా చుట్టూ తిరుగుతున్నావు, దేవుళ్ళ చుట్టూ తిరుగుతున్నావు, మతాల చుట్టూ తిరుగుతున్నావు, నిన్ను నువ్వు తెలుసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పారు. ఇదే జ్ఞానాన్ని అనాదిగా మహాత్ములు అందించుకుంటూ వచ్చారు. ఇది సైన్సేనైనా శరీర శాస్త్రము, వ్యక్తిగత శరీర శాస్త్రము, వ్యక్తిగత మనోశాస్త్రము, వ్యక్తిగత ప్రాణశక్తి శాస్త్రము, ఇదంతా చదువే. నువ్వు ఆ ప్రాణశక్తి ఎరుక వరకు వస్తే తప్ప ఈ త్రిశంకు స్వర్గపు వాళ్ళ మాయల్లో పడకుండా ఉంటావు. అప్పటి వరకు నువ్వు మాయల్లోనే వెళ్తావు. ఇంక దానికి మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఎవరైనా నేను ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు నా ఓటుగా చెప్తే కొంతమంది నమ్ముతారు, ఎక్కువ మంది నమ్మరు, నన్ను తిడతారు. ఎందుకని ఈ త్రిశంకు స్వర్గపు దారులే పెట్టుకున్నారు చాలా మంది. అది కూడా వీళ్ళకి ఈజీగా ఉంది. ఎందుకని మా గురువు గారు నడిపించేస్తాడు, మా దేవుడు గారు మోక్షం ఇచ్చేస్తాడు, నేను నా గుణాలు మార్చుకోక్కర్లేదు, నాలో చెడు పోగొట్టుకోక్కర్లేదు, నేను నా కోరికలు తగ్గించుకోక్కర్లేదు, నేను నావేవి మానక్కర్లేదు, నా దురలవాట్లు, నా చెడు అలవాట్లు, నా కోరికలు, నా వ్యసనాలు అన్నింటితో నా జీవితాన్ని నడుపుకుంటూ, నేనే తపస్సు చేయకుండా, నేనే కష్టం పడకుండా, నేనే ధ్యానాలు చేయకుండా, ఏ కష్టమూ పడకుండా హాయిగా మా గురువు గారు దేవుడు గారు ఇచ్చేస్తారు. వాళ్ళకెళ్ళి దక్షిణలు చెల్లించి వాళ్ళు చెప్పిన సేవలు చేసేసి అక్కడ ఓడమంటే ఉడిసి, తొడమంటే తుడిసి, వాళ్ళకి జై కొట్టేసి వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి రోజు ఆరతలు ఇచ్చి, అగరత్తులు వెలిగించి, దండాలు పెట్టుకొని ఎవరి మతానుసారం వాళ్ళు ప్రార్థనలు చేసేసి మళ్ళీ నా బతుకు నేను నా ఇష్టం వచ్చినట్టు బతికేస్తా. తాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యసనపరుడుగా, వ్యభిచారిగా రకరకాలుగా జీవించేస్తా. కానీ వాళ్ళని కాపాడేస్తారు, మోక్షం ఇచ్చేస్తారు. అలా మోక్షం ఇచ్చేస్తాడు మన దేవుడని వాళ్ళు కూడా చెబుతున్నారు, మీరు డబ్బులే ఉండని. కాదని అటువంటి గురువుల్ని, అటువంటి మాతాజీల్ని ఎవరైనా రియలైజ్ అయ్యి కొంచెం సత్యం తెలుసుకొని వదిలేస్తుంటే వాళ్ళని భయపెడుతున్నారు. నన్ను వదిలిపెట్టి వెళ్తే మన దేవుడు శిక్షించేస్తాడు, మన దేవుడికి ఎదురెళ్తున్నావు, మన విధానానికి ఎదురెళ్తున్నావు, దేవుడు నిన్ను కాపాడు, శిక్షించేస్తాడు, మా దగ్గర ఉంటేనే కాపాడుతాడు, మా అండదండల్లోనే, మా గొడుగు నీడలోనే నీకు దైవరక్షణ ఉంది, నీకు ఇండివిజువల్ గా దైవరక్షణ రాదని భయపెట్టి చంపుతున్నారు కూడా. ఆ సమయంలోనే వాళ్ళకి ఏదైనా జబ్బులు వచ్చినాయి అనుకో, అదంతా గురువు గారి శక్తి అని చెబుతున్నారు, లేదా మాతాజీ గారి శక్తే, దేవుడు గారి శక్తే, జబ్బులు నీ మీద జబ్బులు కురిపించేసాడు.
ఈ మధ్య కాలంలోనే మాకు తెలిసిన ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, మా బంధువే. ఆయన ఒక గురువుని అనుసరించి ఆ దీక్ష వదిలేసి, ఆ గురువుని వదిలేసి వెళ్ళిపోయాడు వదిలేని. మామూలు జీవితం ఆయన జీవించుకుంటున్నాడు, ఆయన మోసగాడుగా చక్కగా బతుకుతున్నాడు, హాయిగా బతుకుతున్నాడు. వయసు కూడా పెద్దదే, వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సెటిల్ అయిపోయారు. హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే అంతకుముందు ఈ గురువు గారు తను వదిలేసే పెట్టి వెళ్ళిపోవటం వలన అతను తిడుతున్నారు ఎప్పటి నుంచో. అంటే వదిలిపెట్టి వెళ్ళిపోయింది తిడుతున్నాడు, అసలు గురువు అవుతాడా? వదిలిపెట్టి వెళ్ళిపోయినోడిని తిట్టేవాడు, శాపాలు పెట్టేవాడు, వాళ్ళ మీద అరిసేవాడు, కరిసేవాడు మనిషి అవుతాడు. మనుషులు మనం కదా కొట్టుకుంటాం. ఏ గురువు అయినా అలా ఉంటాడు. అసలు అటువంటి వాడు గురువు అవుతాడా? ఇప్పుడు వాళ్ళ భక్తులు శిష్యులందరూ ఏం ప్రచారం చేస్తారంటే గురువు గారు తిట్టబెట్టి కేకలు పెట్టి హార్ట్ అటాక్ వచ్చేసింది అంటున్నారు. ఇంతకీ ఎప్పుడు వచ్చింది అది? ఈయన తిట్టినాక ఇప్పుడు హార్ట్ అటాక్ ఇప్పుడు తెప్పించైపోయా? ఒకవేళ తెప్పించావు అంటే ఒకవేళ నిజంగా పోని అనుకుందాం అంటే నువ్వు ఇప్పుడు అందరిని చంపేస్తావా నిన్ను అనుసరించకపోతే? నువ్వు అసలు గురువువా రాక్షసుడివా? ఇలాంటి గురువులు, ఇలాంటి ప్రచారాలు నమ్మే శిష్యులు ఉన్నంతకాలం ప్రపంచం నాశనం అయిపోద్ది. వీళ్ళు ప్రపంచాన్ని నాశనం చేస్తున్న రాక్షస జాతి. ఇప్పుడు ఆ భస్మాసురుడు, ఆ నరకాసురుడు, ఆ రావణాసురుడు, అసురులు అంటే రాక్షసులు, సురులు అంటే దేవతలు. ఈ అసురులందరూ ఈ గురువుల రూపంలో వచ్చారు. వచ్చి సద్గురువుల రూపంలో దూరిపోయారు. ఇక్కడ సురువులు కూడా ఉన్నారుగా, మంచి గురువులు కూడా ఉన్నారుగా, రమణ భగవాను లాంటి వాళ్ళు. వాళ్ళ దాంట్లో దూరిపోయారు ఈ దొంగలు, రాక్షసులందరూ అదే వేషం వేసుకు దూరిపోయారు. మీకు మందరగిరి పర్వతాన్ని కథ ఉంటుంది. మందర పర్వతాన్ని చిలికిని కథ ఉంటుంది. అలా చిలికిని కథలో అమృతం బయటకు వచ్చింది. అమృతం బయటకు వచ్చినప్పుడు చిలికిన వాళ్ళు ఎవరో పెద్ద పామును పెట్టుకొని, వాసుకి అనేటువంటి పామును పెట్టుకొని, తలవైపు ఏమో రాక్షసులు, తోకవైపు ఏమో దేవతలు ఉండి చిలికారు. నేనేమన్నా కొంచెం అటు ఇటుగా పేర్లు తప్పు చెప్పినా నన్ను క్షమించండి, విషయాన్ని అర్థం చేసుకోండి. ఇవన్నీ నేను 25-30 ఏళ్ల వెనకవే, ఈ మధ్యకాలంలో కాదు. అందుకని అప్పుడప్పుడు ఏదో గుర్తొచ్చినప్పుడు చెబుతాను. కొంచెం తడబాటు ఉండొచ్చు, పొరపాటు ఉండొచ్చు, ఆ విషయం అర్థం చేసుకోండి. చిలకితే బోళ్ళు వచ్చినాయి, ఆడితో పాటు అమృతం వచ్చింది. అమృతం వచ్చినప్పుడు రాక్షసులందరికీ అమృతం ఇస్తే ఇప్పుడు ప్రమాదం, వీళ్ళన్నీ చెడ్డబోనులు చేస్తారు కదా, ఊరినే వాళ్ళని బలం కోసం వాడుకున్నాం అంతేను అని చెప్పి విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి ఒక అందమైన అమ్మాయిలాగా వచ్చి, నేను పోస్తాను, అందరికీ సమంగా పోస్తాను ఈ అమృతాన్ని అని ముందు దేవతలందరికీ పోసుకుంటూ వచ్చాడు. దేవతలు అమృతం తాగండి అని కథ రాశారు అక్కడ. అయితే రాక్షసుల్లో ఇద్దరు గ్రహించారు, దాన్ని చూశారు. గ్రహించి వాళ్ళు కూడా దేవతా రూపాలు ధరించి ఆ లైన్లోకి వచ్చి కూర్చున్నారు. కూర్చొని పొరపాటున వాళ్ళు అమృతం తాగేశారు. వాళ్ళకు కూడా పోసేయటం, వాళ్ళు తాగేయటం జరిగింది. తాగంగానే అది గుర్తించేసినటువంటి విష్ణు స్వరూపంలో, మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి అది గ్రహించి వెంటనే అది వాళ్ళ లోపలికి వెళ్లకుండా తలనరికేశాడు. అంటే గొంతులోంచి దిగాలిగా. వాళ్ళే రాహుకేతువులు అని చెబుతారు. అంటే రాక్షసులు దేవుళ్ళ కాలంలోనే దేవుళ్ళ రూపం ధరించి దేవుడి ముందు కూర్చున్నారు, విష్ణుమూర్తి అనే దేవుడి ముందే. అంత మాయగాళ్ళు. ఇప్పుడు వచ్చి నన్ను ఇక్కడ చేయటానికి ఏమొచ్చింది వాళ్ళు? అలాని కథలు ఏం చెబుతున్నాయి అంటే, నాయన మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు ఉంటారు, అందరూ కలిసిపోయి ఉంటారు. మోసగాళ్ళు ఎప్పుడు మంచి నిజాయితీ పరుల్లో దూరిపోయే వస్తారు, జాగ్రత్తగా గమనించుకొని నడవండి అని చెబుతుంది. అది కథల్లో మనం తీసుకోవాల్సిన సారాంశం. కాబట్టి ఈ దొంగ గురువుని వదిలేని శాపాలు పెట్టేవాళ్ళు, పాపాలు చెప్పేవాళ్ళు, మన అనుసరించకపోతే, మన అనుసరించి వదిలేస్తే, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నాశనం అయిపోతారనేవాడు ఎవడు అసలు ఈ భూమి మీద గురువే కాదు. రాక్షసి జాతి అది. ఆ రాక్షసి జాతిని నమ్ముతున్నాం, అనుసరిస్తున్నాం అంటే మీరెంత భయస్థులు, ఎంత పెరిగి బందలు, మీలో ఎలా ఉందో చూసుకోండి. రాక్షసి జాతి అది. ఇప్పుడు భస్మాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు, శివుడు ప్రత్యక్షమయ్యాడు, వరం అడిగాడు. ఏమని వరం అడిగాడు? నేను ఎవరిని ఎత్తుని చేయబెడితే అటు బూడిదైపోవాలన్నాడు. అలాంటి గురువులు వీళ్ళు. అలాంటి గురువుల్ని అసలు అనుసరిస్తారా ఎవరన్నా? వాళ్ళతో మేలు ఉంటుందా? అసలు ఒక గురువు కోపం వస్తుందా? తనని వదిలిపెట్టి వెళ్ళిపోయిన శిష్యుడిని శపిస్తాడా? తనకు ఎదురెళ్ళే వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటాడా? వాడు గురువు అవుతాడా? అటువంటి ఆమె గురువునే అవుద్దా?
వాళ్ళు ప్రజలను నాశనం చేయడానికి వచ్చిన భూత ప్రేత పిశాచాలు. అవునా కదా, మీరు నిర్ణయించుకోండి. కానీ ఏదో మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ఒక సామెత ఉంది. వాళ్ళు ప్రజల్ని భయపెట్టి సంఘటనలు వాడుకుంటున్నారు. ఇప్పుడు అతనికి హార్ట్ అటాక్ అనేది సహజంగా ఎప్పుడైనా వచ్చేది. హార్ట్ అటాక్లు రాని వాళ్ళు ఎవరో రోజుకు 1000 మంది హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఈ గురువుకి సంబంధం ఉందా, సచ్చిందా? అలానే ఈ గురువుతో ఉండి ఈ గురువుని అనుసరించిన వాళ్ళకి కూడా హార్ట్ అటాక్లు ఉన్నాయి, సచ్చారు వాళ్ళు. దాన్ని తీసుకోవట్లా. ఇప్పుడు ఈ గురువుని నమ్మి గురువుని అనుసరిస్తూ హార్ట్ అటాక్లు వచ్చి అలా పోయిన వాళ్ళు సచ్చిన వాళ్ళు బోలు మంది ఉన్నారు అనుసరిస్తుంటేనే. అలా ఒక అతను చచ్చిపోయాడు ఈ గురువుని అనుసరించి, ఆయన ఉండగానే చచ్చిపోయాడు. అప్పుడు అదేం చెప్పాడు తెలుసా, ఆయన ఆత్మ అనంత లోకాలకు వెళ్ళిపోయింది అని చెప్పాడు. వ్యతిరేకించిన వాడికేమో ఇప్పుడు వచ్చిన హార్ట్ అటాక్ ఈయన శాపం వలన వచ్చింది. ఈయన్ని నమ్ముకునే వాళ్ళకి వచ్చిన కష్టాలు, చచ్చిపోయాయి వాళ్ళ ఇళ్ళలో ఎవరిని చచ్చిపోతేనే వాళ్ళు మహాపురుషులు, సిద్ధ పురుషులు, వాళ్ళ ఆత్మ అనంత లోకాలకు వెళ్ళిపోయిందని దాన్ని ఫేవరబుల్ గా చెబుతున్నారు. అటు చెప్పినా ఇటు చెప్పిన నమ్మే ప్రజలు కదా మూర్ఖులు. వివేకం మనం కదా పెంచుకోవాలి. అందుకే అనేక రకాల మానవవాదులు, జన విజ్ఞాన వేదికలు, అనేక రకాల సంస్థలు అయ్యా ఈ మాయల మరాఠీల వలల్లో పడకండి అని చెబుతున్నారు. అలాంటి దైవత్వం లేదు, దివ్యత్వం లేదు అంటానికి లేదు. దైవత్వము, దివ్యత్వము, ఈ పేర్లు, దేవుడు, దేవత అంతా కూడా విశ్వశక్తే. విశ్వం మొత్తం ఒక శక్తి ఉంది కాబట్టే కదా విశ్వం ఉంది. చిన్న లాజిక్ పాయింట్. ఆ విశ్వంలో ఉన్నోళ్ళందరూ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ఉన్నోళ్లే. ఎవరో మనకు కొత్త కనెక్షన్ ఇవ్వక్కర్లా. ఇదేం గ్యాస్ కనెక్షన్ ఏంటి, ఆ గ్యాస్ బండోడు ఇవ్వాలని? ఆల్రెడీ విశ్వంలో దిగేవంటేనే విశ్వమే నేను దింపింది. నీకు విశ్వ కనెక్షన్ ఉంది. నువ్వు రాయిగా వచ్చినా, రప్పగా వచ్చినా, మనిషిగా వచ్చినా విశ్వ కనెక్షన్ నీకు ఎవరు ఇవ్వక్కర్లా. దైవ కనెక్షన్ నీకు ఎవరు ఇవ్వక్కర్లా. ఆల్రెడీ నువ్వు కనెక్ట్ అయ్యి ఉన్నావు. నీలో చెడును పోగొట్టుకొని మంచికి రా. నీ మనసు, నీ శరీరం ఎలా పనిచేస్తుందో శరీర శాస్త్రం చదువుకో. మనసు ఎలా పనిచేస్తుందో మనోశాస్త్రం చదువుకో. ప్రాణశక్తి ఏంటో ఆ ప్రాణశక్తి శాస్త్రం చదువుకో. అదే నీ స్వీయ వ్యక్తిగత అంతరంగ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. చదువుకుంటే తెలుసు. చదువుకోకుండా నువ్వు వెళ్ళి ఆళ్ళనికి ఎందుకు పడుతున్నావు? ఇప్పుడు మనకు చూడండి, బ్యాంకుల్లో వాటిల్లో చాలా మంది చదువుకోని వాళ్ళు వచ్చి కొంచెం మాకు ఇది రాసి పెట్టండి, డబ్బులు కట్టాలి, లేకపోతే డబ్బులు తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. చాలా చోట్ల మోసపోయిన వాళ్ళు ఉన్నారు. చదువు రాదు, మేము రాసిస్తామని తీసుకొని ఎందుకు మేము డ్రా చేసిస్తాంలేండి అని ఎక్కువ డబ్బులు డ్రా చేసుకొని వాళ్ళు పట్టుకుపోయారు. వీళ్ళకి తక్కువ ఇచ్చారు. పాపం వాళ్ళు ఏముంది, వాళ్ళు మంచి వాళ్ళు, మనకు చదువు రాదు కదా, వాళ్ళు ఏదో సాయం చేస్తున్నారు అనుకొని బోల్డ్ మంది మోసపోయారు. అలా నీకు చదువు రానప్పుడు నువ్వు ఏలుముద్రలు వేసుకుంటావు. వాళ్ళు ఏం రాశారో నీకు తెలియదు. ఏలుముద్ర ఎక్కడ వేసావో ఎందుకు వేసావో నీకు తెలియదు. వాడు మంచోడు అయితే ఓకే, మంచోడుగా అయితే మోసపోతావు. సేమ్ అదే తీరు ఇక్కడ. నువ్వు ఆధ్యాత్మిక చదువు చదువుకోవటం లేదు. అది నీ స్వీయ వ్యక్తిగత అంతరంగ చదువు, శరీర చదువు, మనస్సు చదువు, ప్రాణశక్తి చదువు, నీకు సంబంధించిన మనిషి యొక్క సంపూర్ణతకు సంబంధించిన చదువు. అది చదువుకో. అప్పుడు ఎలాంటి వాళ్ళ బారిన పడకుండా ఉంటావు. మమ్మల్ని ఎదిరిస్తే ఏదో అయిపోతుంది వాళ్ళ ఇతరులకి అని చెప్పేటువంటి వాళ్ళు రాక్షస మోకలు. ఇందాక భస్మాసురుని చెప్పాను, నెత్తి మీద చేయి పెడితే బూడిద కుప్ప అయిపోవాలంట. ఎందుకు రాశారా కదా? ఇలాంటి దుర్మార్గులు కూడా భక్తి మార్గాల్లో ఉంటారు. దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నామని మనకు మాయ కథలు చెబుతారు. ఇంకా ఆ కథ ఎంత దూరం తీసుకెళ్లారో చూశారు మీరు. అయితే నువ్వు ఇచ్చిన వరం పనిచేస్తుందో లేదో శివా, మరి నువ్వు నేను నెత్తి మీద చేయి పెడితే బూడిదైపోవాలి కదా అందరూ. మరి నువ్వు ఇచ్చే వరం అది పనిచేస్తుందో చేయదో, అందుకని నేనెత్తినే చేయబెట్టి చూస్తానన్నాడు. అంటే ఎవరు మనకి శిష్యులుగా, ఎవరు మనకు భక్తులుగా, ఎవరు మన నమ్మొచ్చారో వాళ్ళనెత్తినే చేయిపెట్టి ముంచేసే గురువులు, మాతాజీలు వీళ్ళందరూ. మొత్తం ఆ నమ్మినోళ్ళనే ముంచేయాలి. నమ్మనోడిని ఎలా ముంచుతారు? నమ్మినోడిని కదా. వేల ఎకరాల్లో ఆశ్రమాలు. ఉంటావా సస్తావా, ఎక్కడ పోతావుగా, కంటి చూపు పోతుంది, పళ్ళు ఊడిపోతున్నాయి, వృద్ధాప్యం వచ్చేసింది, తెల్ల జుట్టు వచ్చేసింది, అందరిలాగా నువ్వు బతుకుతున్నావు, నీ శరీరం అందరిలాగానే ఉంది, రేపు ఢామ్మని చచ్చిపోతావు. కాంక్ష, విపరీతమైన కాంక్ష. ఈ కాంక్షను మళ్ళీ తన తర్వాత వాళ్ళకి పట్టించిపోతున్నారు శిష్యులు, భక్తులు పేర్లతో. ఎప్పటికీ ఇది ఇలాగే సాగుద్ది. అందుకని త్రిశంకు స్వర్గాలలోకి వెళ్ళకండి, జ్ఞానాన్ని తెలుసుకోండి. మీరు శక్తి స్వరూపులు, మీరు అనంత శక్తి స్వరూపులు. నేను చెప్పిన మాట కాదు, వివేకానందుడు చెప్పాడు. మీరు సింహాలు లేవండి, మేలుకోండి అని చెప్పాడు ఆయన. మీరెవరు సామాన్యులని చెప్పలేదు అసలు ఆయన. సామాన్యుడనే పిరికి భావంతో బతకబాకండి అని చెప్పాడు ఆయన. పిరికితనాన్ని మించిన చావే లేదని చెప్పాడు ఆయన.
నిన్ను నువ్వు తెలుసుకో చాలు, సమస్తము నీకు అర్థమైపోయినట్టు అన్నాడు రమణ భగవానుడు మేలుకొల్పది. అసలు వివేకానందుడు ఉత్తిష్టత, ఎప్పుడు ఉత్తిష్టత, మేలుకోండి, లేవండి అనే సింహ గర్జన చేశాడు ఆయన. మీరు నాకంటే తక్కువ, మీరు అందరూ నాకంటే తక్కువ అని ఆయన ఎప్పుడు చెప్పలేదు అసలు ఎవరికి. అందుకే వివేకానందుడిని ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. మీరు కొదమ సింహాలు అన్నాడు ఆయన. అలాగే బతకండి అన్నాడు. చావు ఒక్కసారి వస్తుంది, పెరిగితనం రోజు చంపుతుంది, పెరిగివాడు నిత్యము చస్తా ఉంటాడు, పెరిగితనమే నిజమైన చావు అన్నాడు ఆయన. ఆ పెరిగితనంతో వీళ్ళందరి బారిన పడుతున్నాం. అలా పడకండి, ఇవన్నీ నమ్మకండి. ఇప్పుడు సోదరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇలా మనం అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటే, మనం ఊహించుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అది వివరించండి అన్నారు. అసలు అనుకున్నవి జరగటం ఏంటి తల్లి, ఎందుకు జరుగుతాయి తల్లి? కర్మ సిద్ధాంతమే పనిచేస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను చదువుకోవాలి అని అనుకుంటే నేను స్కూల్లో జాయిన్ అయ్యి ఆ పుస్తకాలు తీసుకొని ఆ పుస్తకాలన్నీ చదువుకొని ఒక్కొక్క క్లాసు పాస్ అవుతూ వెళ్ళాలి. అప్పుడు అది కూడా బాగా చదివి బాగా పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటే నాకు మంచి ఉద్యోగం వచ్చి నేను బతకడానికి అవసరమైన ధనం వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. నేను సరిగ్గా చదవకపోతే సరిగ్గా మార్కులు సరిగ్గా ఉండదు, తప్పుతాను, మళ్ళీ చదవాలి, జీవితకాలం వృధా అయిపోద్ది. ఏదో అరాకొర మార్కులతో పాస్ అయితే అరాకొర ఉద్యోగాలు వస్తాయి, తక్కువ డబ్బు వస్తుంది, తక్కువలోనే బతకాలి. లేదా తప్పులు చేస్తే ఇంకా హీనాధిహీనంగా బతకాలి. ఇదే కర్మ సిద్ధాంతం. అలాగే నడుస్తుంది. అనుకున్నవన్నీ అయిపోవటం అనేది భ్రమాభ్రాంతి. అటువంటివి జరగవు. మనిషిలో ఉన్న ఆశని, అత్యాశని, భయాన్ని, బలహీనతని వాడుకొని ఇవన్నీ సృష్టిస్తున్నారు. నడుస్తున్నదంతా కర్మ సిద్ధాంతమే. అందుకని మంచి చేయండి, మంచిగా ఉండండి, మంచిగా జీవించండి, తిరిగి మంచి వస్తుంది. అదే ధర్మో రక్షతే రక్షిత. మీరు ధర్మంగా జీవించండి, ధర్మాన్ని ఆచరించండి, ధర్మాన్ని పాటించండి. ధర్మం అంటే ఏంటి? మీరు మత ధర్మం, గురు ధర్మం, దైవ ధర్మం మీరు ధర్మాలు ఆపాదించుకుంటూ కుదరదు. ధర్మానికి ఆల్రెడీ నిర్వచనాలు చెప్పారు. నీ బాధ్యతలు, నీ ధర్మములు. మనిషిగా ఈ భూమి మీద ఉన్న నువ్వు మనిషిగా ఎలా ఉండాలనేది ధర్మం. మనిషికే ధర్మం ఉంది, జంతువులకేం ధర్మాలు చెప్పలే ఎవరు. అసలు ధర్మాలన్నీ మనిషికే. నీ బాధ్యతలు, నీ కుటుంబ వ్యవస్థ, నీ తల్లిదండ్రులు నీ ధర్మం, నీ పిల్లలు నీ ధర్మం, నీ జీవిత భాగస్వామి నీ ధర్మం, నీ బాధ్యతలు ఇవి. ఒకవేళ నీ మీద ఆధారపడి ఉంటే నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు నీ ధర్మం. వాళ్ళకి స్వీయమైనటువంటి వాళ్ళ స్వతంత్ర ఆర్థిక శక్తి వచ్చే వరకు అలా నీ ధర్మాలను పాటించాలి. అలా పాటిస్తూ ఒకటి వ్యక్తిగా ధర్మాలు పాటించాలి, గృహస్థుగా ధర్మాలు పాటించాలి, అలాగే సామాజికంగా మనుషుల మధ్య బతుకుతున్నావు కనుక సమాజ ధర్మాలు పాటించాలి. సమాజంలో ఉన్న అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఎవరికి హాని జరిగేలా నువ్వు జీవించకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టేలా జీవించకూడదు. ఇవన్నీ ధర్మాలు. ధర్మాన్ని రక్షించటం అంటే ఏంటి? అదే నువ్వు ఆచరించటం ధర్మాన్ని. కుటుంబ ధర్మాన్ని ఆచరించాలి, వ్యక్తిగా నీకు నువ్వు మేలు చేసుకోవాలి. మరి నీ ధర్మాన్ని నువ్వు పాటించుకోకపోతే నీ ఆరోగ్యం పాడైపోద్ది. ముందు నిన్ను నువ్వు ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి, శారీరకంగా, మానసికంగా. తర్వాత నీ కుటుంబం మొత్తాన్ని నీ ధర్మాలు పాటించి జాగ్రత్తగా చూడాలి. నువ్వు చేయవలసినవన్నీ చెయ్యాలి. అలాగే సమాజం నుంచి అన్ని గ్రహిస్తున్నావు, చుట్టూ ఉన్న మనుషుల నుంచి అన్ని గ్రహిస్తున్నావు. మనుషుల మధ్య బతుకుతారు కనుక సమాజంతో సామాజిక ధర్మాలు పాటించాలి. ధర్మాలంటే ఇవి. అవి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఉన్నాయి. ఎవరైతే వాటిని కరెక్ట్గా పాటిస్తారో అవన్నీ కరెక్ట్గా పాటించారు కనుక వాటి ఫలితాలు నిన్ను రక్షిస్తాయి అన్నారు. సత్ఫలితాలు వస్తాయి, మంచి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి, చెడ్డవాళ్ళకి చెడ్డ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ నడుస్తుందంతా కర్మ సిద్ధాంతమే. ఎప్పటికీ కర్మ సిద్ధాంతమే నడుస్తుంది. ఆ కర్మ సిద్ధాంతం దేవుణ్ణి నడపటలా మనమే. చెడు పనులకి చెడ్డ ఫలితాలు, మంచి పనులకు మంచి ఫలితాలు, అంతే సింపుల్. దాన్ని అర్థం చేసుకోవడానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఇది ఆధ్యాత్మిక విద్యాలయము. మనం మాట్లాడుకుంటుందంతా ఆధ్యాత్మిక విద్యాలయం. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, స్వీయ వ్యక్తిగత అంతరంగ చదువు. ఒక మనిషికి సంబంధించిన శారీరక, మానసిక, ప్రాణశక్తికి సంబంధించిన వ్యక్తిగత సంపూర్ణ చదువు, ఒక వ్యక్తి యొక్క సంపూర్ణ చదువు. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతం, సమూహం కాదు. ఇది సామూహికం అస్సలు కాదు. ఎవరికి వాళ్ళు విన్నవాళ్ళు మీ గురించి మీరే ఆలోచించుకోవాలి. చెబుతున్న నేను నా గురించి నేనే ఆలోచించుకోవాలి. వ్యక్తిగతము. పక్కవాడి గురించి ఇది పోల్చి ఆలోచించవలసిన అవసరం లేదు. అలా ఆలోచిస్తే తప్పుదారి, అది కరెక్ట్ కాదు అసలు.
కాబట్టి ఇక్కడ అంతా పద్ధతిగానే ఉంది, కరెక్ట్గానే ఉంది. అలాంటి సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఇప్పుడు త్రిశంకు స్వర్గాలు నిర్మించే వాళ్ళందరికీ ఇది నేను చెప్పేది నచ్చదు. ఎందుకని వాళ్ళ డబ్బు మీద బతుకుతారు, వాళ్ళ సేవల మీద బతుకుతారు. ఆ మనుషుల సమూహాలు, ఆ పిరికి వాళ్ళు, భయస్థులు, జ్ఞానం లేని వాళ్ళు, చదువుకోని వాళ్ళు సమూహాలను తయారు చేసుకొని ఆ సమూహాలకు వాళ్ళు నాయకులు అయ్యారు, నాయకురాలు నాగమ్మలు అయ్యారు, స్త్రీలైనా పురుషులైనా. ఇప్పుడు వాళ్ళు ఆ సమూహాలను ఎందుకు వదులుతారు? దాని మీద వాళ్ళు బతుకు చచ్చే వరకు అవి బట్టుకు ఎలాడతారు. అక్కడే చచ్చిపోయి మళ్ళీ ఆ చచ్చిపోవడాన్ని కూడా ఒక అద్భుతం చేస్తారు. అయితే ఇది ఎప్పటికీ ప్రపంచంలో ఉంటుంది. ప్రపంచం మొత్తాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. మీరు ప్రశ్న అడిగారు, నేను చెప్పాను. మీరు దీన్ని పాటించుకుంటారో లేదో కూడా నాకు తెలియదు. నా వరకు నేను నా జీవితంలో పాటించుకుంటాను. కాబట్టి ప్రశాంతంగా హాయిగా ఉండండి, ఎవరికి భయపడబాకండి, తప్పుకు భయపడండి, మీరు చేసే తప్పుకు భయపడండి. అంతే తప్ప ఎవరో మిమ్మల్ని ఏదో చేస్తారు, ఆ దేవుణ్ణి అనుసరించకపోతే, ఆ మతాన్ని అనుసరించకపోతే, ఆ గురువుని అనుసరించకపోతే, లేదా కొంతకాలం అనుసరించి వదిలేస్తే వాళ్ళు ఏదో మనం చేస్తారండి. ఎప్పుడు మన జీవన స్వేచ్ఛ మనకుంది. సరిపడకపోతే భార్యాభర్తలే హాయిగా విడాకులు తీసుకోమని కోర్టులే చెప్పినాయి. నువ్వు వద్దనుకుంటే నిన్ను ద్వేషించే వాళ్ళు అయితే నీ తల్లిదండ్రులు నువ్వే వదిలేసేయచ్చు. ద్వేషించే వాళ్ళ దగ్గర ఎందుకు కూర్చుంటాం? వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, ద్వేషించి నువ్వు మాకు అక్కర్లేదు, నువ్వు మాకు ఉండొద్దు, అసలు మా దగ్గర కనపడొద్దు అంటే వాళ్ళ దగ్గర ఎందుకు మనం కూర్చోవటం? అక్కడ నువ్వు ఫీల్ అవ్వక్కర్లే. నిన్ను ద్వేషించే వాళ్ళు ఎవరైనా సరే, నీ పిల్లలు ఏ బంధమైనా సరే దాన్ని వదిలేయచ్చు. నువ్వు అక్కర్లేదన్న ప్రతిబంధాన్ని నువ్వు వదిలేయచ్చు. నువ్వు కావాలనుకున్న బంధంగా ధర్మం వర్తిస్తుంది. నువ్వు అక్కర్లేదనుకున్న బంధానికి ధర్మము వర్తించదు, అది చెడు కాదు. నీ మానసిక బలహీనంతో నువ్వు అక్కర్లేదన్నా నువ్వు పట్టుకెళ్ళాడుతుంటే చేయగలిగింది. వ్యసన పొరులాళ్ళు సిగరెట్ మానలేరు, తాగుడు మానలేరు, వ్యభిచారం మానలేరు, ఇలా వ్యసనాలు. డబ్బును వదలలేరు, అలా కుటుంబ సభ్యులను వదలలేరు. వాళ్ళంతా వాళ్ళని చీకొడుతున్నా వదలలేరు, వాళ్ళు వెనక పడతా ఉంటారు. అది వ్యసనం. నిన్ను చీకొట్టేవాడు నీకెందుకు? నిన్ను ప్రేమించేవాడు కదా కావాలి. హీరోలో బతుకు, హీరోయిన్లో బతుకు, గర్వంగా బతుకు, వివేకానందుల్లో బతుకు, మేలుకో, సింహగర్జన చేయి. ఎవరు చేయగలరు? ధర్మంగా, సత్యంగా, నీతిగా ఉండేవాళ్ళు, తృప్తిగా ఉండేవాళ్ళు. అధికాశలు, అత్యాశలు, లాలసలో ఉన్నవాళ్ళు చేయలేరు, సింహగర్జన చేయలేరు, ధర్మంగా బతకలేరు. నువ్వు సింహానివే, నువ్వు కొదమ సింహానివే, ధైర్యంగా బతుకు. పిరికితనాన్ని ముందు తీసి అవతల పారేయండి. పిరికితనమే త్రిశంకు స్వర్గాల వైపు వెళ్లేలా మనల్ని ప్రోత్సహిస్తున్నది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, తప్పకుండా చెప్పుకుందాం. ఇది నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే మొత్తం ఈ త్రిశంకు స్వర్గాలు ఏర్పాటు చేసిన బ్యాచ్లు ఎవరికి ఇది నచ్చదు. నేను అసలు నచ్చను ఇప్పుడు. కానీ ఇది నచ్చని వాళ్ళకి చెబుతున్నాను, నేను సామాన్యుడిని. మీ త్రిశంకు స్వర్గాల పేర్లు చెప్పట్లేదు, ఆ గురువుల పేర్లు చెప్పట్లేదు, ఆ మాతాజీల పేర్లు చెప్పట్లేదు, ఆ దేవుళ్ళ పేర్లు చెప్పట్లేదు, ఆ మతాల పేర్లు చెప్పట్లేదు. నాకెందుకు గొడవ? నాకు ఎవరి మీద కోపం ఉంటుంది? నా జీవితం జీవించడానికి నేను వచ్చాను, సృష్టిలో నేను పడ్డాను. నా జీవితం ఏదో జీవించుకొని నా పని చూసుకొని నేను వెళ్ళిపోతాను. నా పని చూసుకునే దాంట్లో నా ఆధ్యాత్మిక చదువు, నా ఆత్మజ్ఞాన చదువు నేను చదువుకునే దాంట్లో నేను తెలుసుకున్న విషయాలలో తప్పులు తెలుసుకున్నాను, ఒప్పులు తెలుసుకున్నాను. ఆ త్రిశంకు స్వర్గాల బారిన పడకూడదు, స్వచ్ఛమైనటువంటి మార్గంలో నన్ను నేను నడుపుకోవాలి, చెడుగులు పెట్టి మంచిలో వెళ్ళాలని నేను తెలుసుకున్న విషయాలను కొంతమంది సోదర సోదరీమణులు ప్రశ్నల రూపంలో అడిగినప్పుడు వాళ్ళకి చెబుతున్నాను తప్ప, మీరు ఎవరు ఎంతమందిని మోసం చేస్తే నాకేంటి, ఎంతమంది దొంగల ప్రపంచంలో ఉంటే నేనేం చేయగలను అని పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకోవాలి. దానికి డిపార్ట్మెంట్లో ఉన్నాయి. మోసపోయేవాడు ఇష్టం, మోసం చేసేవాళ్ళు ఇష్టం, మధ్యలో నాకు పోయిందే ఉంది. ఎవరికి ఏం పోలే. కానీ నిజాయితీగా జీవించాలి, నన్ను నేను తెలుసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం నేను ఇది మాట్లాడుతున్నాను. ఇక విషయపరంగా వస్తే నేను సామాన్యుడిని. నాకు ఎటువంటి ఆత్మానుభూతి లేదు, ఎటువంటి బ్రహ్మానుభూతి లేదు, నా దగ్గర ఎటువంటి శక్తులు లేవు. నాకు ఎటువంటి, అసలు అతి సామాన్యంలో సామాన్యుడిని. సాదా సీదా జీవితం, అతి సాధారణ జీవితం జీవిస్తున్న అతి మామూలు వ్యక్తిని. ఒక మనిషి గుండా అన్ని రకాల సమస్యలు నాకున్నాయి. కాబట్టి మీరు నన్ను కూడా గొప్పగా అనుకోవక్కర్లా. నేను ఊరికి చదువుకున్న విషయాలు చెప్పాను అంతే. ఇప్పుడు మీతో చెప్పినవన్నీ నేను గతంలో చదువుకున్న విషయాలు. అనేక మంది మహాత్ముల దగ్గర చదువుకున్నాను, విన్నాను, తెలుసుకున్నాను. వాటిలోంచి మీరు ప్రశ్న అడిగినప్పుడు చెబుతున్నాను. ఇందులో గొప్పతనమే ఉంది, ఏ గొప్పతనం లేదు. ఇదంతా గొప్పతనం ఉంటే ఈ వీటిని ఆవిష్కరించిన మహాత్ములకు ఉంటుంది గొప్పతనం. వాళ్ళు కనుక్కున్నారు. నేనే ఉంది ఊరికి చదివాను, కనీసం పోయిన ఆ స్థితిని కూడా పొందలేదు నేను.
కాబట్టి నేను సామాన్యుడినే. అండ్ నన్ను క్షమించి వదిలివేసి ఎవరి మార్గాల్లో వాళ్ళు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఆసక్తి ఉన్నవారు ఆధ్యాత్మిక విద్యాలయము పేరుతో డివైన్ ప్లానెట్ ఛానల్లో 1920వ శీర్షిక ఉన్నది, వినగలరు. అందులో ఆధ్యాత్మిక విద్యాలయం అంటే ఏంటి, ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటి, ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటి, స్వీయ వ్యక్తిగత అంతరంగ చదువు అంటే ఏంటి వివరణాత్మకంగా వివరించాను. ఆ శీర్షిక వినగలరు. ఇదే శీర్షిక ఆధ్యాత్మిక చదువు ఛానల్లో 140వ శీర్షికగా ఉన్నది, అది కూడా వినగలరు. 2 శీర్షికలు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. 2 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి అందులో పెట్టాను. విని మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయవచ్చు. ఈ శీర్షికలో మీరు అర్థం చేసుకున్న విషయాలను, మీకు అవగాహన అయిన విషయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే నేను ఎప్పుడూ కూడా మీకు మంచిని మాత్రమే చెప్పాలి. పొరపాటున నేను చెప్పింది మీకు చెడుగా అసలు అర్థం అవ్వకూడదు. కాబట్టి మీరు కామెంట్ల రూపంలో తెలియజేసే విషయం, నేను మంచిని చెబుతున్నానా, అది మీకెలా అర్థమవుతుంది, నేను ఏదైనా మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నానా అనేటువంటిది నాకు అర్థమవుతుంది. నాకు అలా అర్థం అవ్వాలి అంటే మీరు కామెంట్ల రూపంలో మీకు అర్థమైన విషయాన్ని తెలియజేయాలి. అవకాశం ఉన్నవాళ్ళు తెలియజేయండి. శుభమస్తు.